మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో శుభములు. కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్య భావ పరిశోధన కార్యక్రమము. ఈ రోజున మీకు అందిస్తున్నటువంటి అంశం సామెతల గ్రంథము. ప్రియమైన దేవుని పిల్లరా, సామెతలను కూడా దేవుడు 66 పుస్తకాలలో ఎందుకు గ్రంథస్థం చేశాడు అన్నది లోకానికి తెలియవలసిన అవసరత చాలా ఉన్నది. ఎందుకంటే లోకములో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి నుంచో పెద్దల నోట పలికి ఎన్నో మాటలు సామెతల రూపంలో మనకి కనబడుతూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా దేవుడు రాయించినటువంటి సామెతల అర్థాన్ని ఇటు క్రైస్తవులు కానివ్వండి, అటు క్రైస్తవేతరులు కానివ్వండి, ఎవరో కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత అవసరత అన్నది లేకపోతే 66 పుస్తకాలలో సొలొమోను గారి ద్వారా రాయబడ్డ సామెతలు గ్రంథస్థం చేయబడుతుందని ఆలోచించాలి. ఇంచుమించుగా సొలొమోను గారు తన కలము నుండి 3000 సామెతలు వ్రాశాడు. 1005 పాటలు రాశాడు. అంటే క్రైస్తవ కవి సొలొమోను 3000 సామెతలు ప్లస్ 1005 పాటలు సొలొమోను గారు తన జీవిత కాలంలో వ్రాశారు, క్రైస్తవ్యానికి అందించారు. క్రీస్తు పూర్వం 950 నుండి క్రీస్తు పూర్వం 700 మధ్య కాలంలో రాయబడ్డవి ఈ సంగతులన్నీ కూడా. అయితే సామెతల గ్రంథాన్ని సొలొమోను గారు ఒక్కరే రాశారు అనుకోవటం పొరపాటు. ఎందుకంటే సామెతల గ్రంథంలో పాలుపంపులు మరొకరు కూడా పొందుకున్నారు. వారు యాకే కుమారుడైన ఆమోరు ఉన్నాడు, మరొక ఆయన రాజైన లెమూయేలు కూడా ఉన్నారు. సామెతల్ని పంచుకున్నారు. అంటే సొలొమోను గారు రాసినటువంటి సామెతల్ని వీరు ఎత్తి రాయటం వలన దేవుడు మెచ్చి వాటిని కూడా గ్రంథస్థంలోకి అవకాశాన్ని కల్పించాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఎన్నో సంగతులు వీటి ద్వారా దేవుడు చెప్పాలి అనుకున్నాడు. అందుకని గ్రంథస్థము ఇవి చేయబడ్డవి. ఇకపోతే ఈ సామెతలు క్రైస్తవ్యాన్ని ఎలా ఆలోచించటానికి దేవుడు పూనుకున్నాడు అన్నది మనకి పరిపూర్ణంగా అర్థం అవ్వాలి. ఒకసారి మనం బైబిల్ని తెరచి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20, 21, 22 వచనాలని పునఃపరిశీలన చేసుకోగలిగితే వాటిలో కొన్ని సంగతులు మనకు తారసపడుతూ ఉంటుంది. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది అన్నాడు ఆయన. జ్ఞానము అంటే దేవుని వాక్యము వీధులలో కేకలు వేయుచున్నది అంటే పాస్టర్ గారు అరుచుకుంటూ చెబుతున్నాడు అనుకోవటానికి ఇది ఆధారం కాదు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నదంటే గొప్ప గొప్ప వారందరూ అనుకుంటున్న వారు ఈ రోజున కేకలు వేస్తున్నారు కదా, అరుస్తున్నారు కదా సువార్త పేరిట. అది కాదు, జ్ఞానము కేకలు వేస్తుంది, కాపరి కాదు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానము కేకలు వేయటం వేరు, కాపరి కేకలు వేయటం వేరు. కాపరి కేకలు వేస్తే ఆయాసం వస్తుంది, జ్ఞానం కేకలు వేస్తే నీకు ఆలోచన వస్తుంది. అది చెప్తున్నాడు అక్కడ. జ్ఞానము సంత వీధులలో వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. జ్ఞానము వీధులలో కేక వేస్తుంది. 2, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. 3, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు
తెలియజేయుచున్నది. పురద్వారము, పురద్వారం అంటే ఎంట్రన్స్, గ్రామ ఎంట్రన్స్. గ్రామములో ఎంట్రన్స్ అవుతుంటే ఎవరికైనా కానీ అబ్బా ఈ ప్రాంతములో సువార్త సునాదము గొప్పగా ఉన్నది అనే ఒక సిగ్నల్ కనపడాలట. ఎక్కడైనా కనపడుతుంది అది. ఏ ఊరికి వెళ్ళినా ఫస్ట్ ఏం కనపడుతుంది మనకి? ఎండిపోయిన చెట్లు, మాడిపోయిన తోటలు, ఇవే కనపడతాయి. కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఏంటి తెలుసా? పురద్వారములను పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. అంటే పురద్వారము అంటే గ్రామానికి ఎంటర్ అవుతుంటేనే ఈ ప్రాంతంలో సత్య సువార్తికుడు ఒకడు ఉన్నాడయ్యా అన్న ఒక స్మెల్ రావాలట. సత్య సువార్తికుడు ఉన్నాడు అనే ఒక వాసన ఎంట్రన్స్ అవుతుంటూనే రావాలట. మనకి సత్య సువార్త స్మెల్ కనపడదు, చనిపోయిన జంతు కలేబాల స్మెల్ కనపడుతుంటాయి ఊరి బయట. ఎందుకు? వాటిని అక్కడ పారేస్తుంటారు. పురవీధులు, సంత వీధులు, గొప్ప స్థలాలు, గ్రామ ఎంట్రన్స్లు, పట్టణాలు అంటే ఎంటైడ్గా పంచవర్ణికలో గ్రామాన్ని వర్ణిస్తున్నాడు దేవుడు. సువార్త అలా వినబడాలి. మనం ఒక ఊరు వెళ్తుంటే సత్య సంబంధమైన సువార్తికుడి ప్రాంతంలో ఉన్నాడు అని మనం అనుకోవాలట. ఇంపాసిబుల్. ఇప్పటి వరకు అయితే అది ఎవరికి అందలేదు, ఎప్పటికీ అందదు కూడా. సత్య సువార్తికుడు ఉన్నాడా అని ఒక డౌట్తో ఉంటుంది తప్ప సత్య సువార్తికుడు ఉన్నాడు అని ఒక కన్క్లూజన్లోకి కానీ క్లారిఫికేషన్లో కానీ మనిషి రోజున రాలేకపోయేటువంటి అర్థం ఏంటి తెలుసా? సువార్త లేదు. మరి ఏముంది? బైబిల్ గురించిన ప్రకటనలు కనపడుతున్నాయి, అవి సువార్త అనుకుంటే కష్టం. ప్రతిదీ అదేనా? అందుకని భిన్నమైనది అన్నాడు, పరలోక నడిపించేది అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, సామెత అనగానే ఏదో నవ్వుకోవటానికో లేకపోతే మరొక దానికో అనుకోవడానికి వీల్లేదు. సామెత అంటే కొన్ని వందల తలంపులు గల అర్థాన్ని ఒకే ఒక మాటతో ఆలోచింపజేసేది సామెత. అది కొన్ని వందల ప్రశ్నలకి ఆన్సర్ దొరికే ఒకే ఒక పదం సామెత. అది దాని అర్థం. అంటే అందుకే సొలొమోను గారు అనుభవ జ్ఞానముతో మాట్లాడిన మాట చూడండి. అంటే సంత వీధి జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. వీధులు, సంత వీధులు, సందడి గల స్థలములు, పురద్వారములు, పట్టణములు జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయుచున్నది. ఇప్పుడు జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయుచున్నది అంటే జ్ఞానాన్ని ప్రచురించేది ఎవరు? జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు ఎవడు? సాక్షాత్తు ప్రవక్తల మనసులోకి 66 పుస్తకాలలోకి వెళ్ళి పరిపూర్ణమైన తలంపుని రక్త ప్రసరణలో భాగంగా మలుసుకొని ఎవడైతే భూమి మీద తలంపుతో సాగుతాడో ఈజ్ ద వన్ ఆఫ్ కాల్డ్ పర్సన్, జ్ఞానవంతుడు. అలాంటి వాడు ఒక్కడే. అలాంటి వాడు ఎవడో? అందుకే దేవుడు అడుగుతున్నాడు, సామెతల రూపంలో ఆలోచిస్తున్నాడు. వీధుల్లో కనబడుతుందా? సంత వీధుల్లో కనబడుతుందా? గొప్ప గొప్ప స్థలాల్లో కనబడుతుందా? పురద్వారాల్లో కనబడుతుందా? పట్టణాల్లో కనబడుతుందా? జ్ఞానము ప్రచురించు తెలియజేయబడుచున్నది అన్న దేవుడి యొక్క ఉద్దేశం ఎక్కడ, ఏ ఊరిలో కనబడుతుంది, ఏ పురద్వారంలో కనబడుతుంది? ఎంట్రన్స్ అవుతుంటే అర్థమైపోవాలట. ఎంట్రన్స్ అవుతుంటే అర్థమైపోవాలట. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ కోరిక నెరవేర్చేవాడు ఎవడున్నాడు? ప్రియమైన దేవుని పిల్లారా, ఎవడున్నాడు చెప్పండి? ఎవడుంటాడు? ఈ కోరిక నెరవేర్చాలి, ఈ కోరిక నెరవేరాలి. నా జీవిత కాలంలో, నా లైన్ ఆఫ్ లెంత్ ట్రావెల్స్లో, గాస్పెల్ ట్రావెల్స్లో దేవుడు చూస్తే వీడు పురద్వారంలో ఎంట్రన్స్ అవుతుంటేనే పసిగట్టి సువార్తలు అందించాడు అన్న ఆలోచన దేవుడు మన పట్ల కలిగి ఉండాలి అని సొలొమోను గారు రాస్తున్నారు. న్యాయం చేసేది ఎందరు? న్యాయబద్ధమైన ఆలోచనలోకి రాగలిగి సువార్త అందించేది ఎందరు? ఆలోచించాలి క్రైస్తవ్యమా. ఎందుకు సంత వీధుల్లో, ఎందుకు వీధులలో, ఎందుకు పురద్వారాలలో, ఎందుకు గొప్ప గొప్ప స్థలాలు? గొప్ప గొప్ప స్థలాలు అంటే
గ్రౌండ్స్, గొప్ప స్థలము, గ్రౌండ్, ఊర్లో గ్రౌండ్. ప్రతి చోట సువార్త సునాద వినపడాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకు ఈ రోజున దేవుడు అంత గొప్పగా కోరుకుంటాడంటే సర్వమానవాళి ఆరోగ్యం ఈ 5 స్థలాల్లో ఉందట. సర్వమానవాళికి ఆరోగ్యం ఎక్కడుంది? పీల్చే ఆక్సిజన్లోనో లేకపోతే హరితవనంగా పెంచే చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్లోనో, అది కామన్గా అర్థమయ్యేది. కానీ ఇంకొక మర్మయుక్తమైన సంగతి ఏంటయ్యా అంటే మనిషికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఎక్కడ దొరికిద్దయ్యా అంటే వీధులలో దొరికిద్దట. వీధుల్లో మొత్తం బొగ్గు పులుసు వాయువేగా, కార్బన్ మొనాక్సైడ్ కదా, కార్బన్ డైఆక్సైడ్ కదా, ఇంకెక్కడ వెళ్ళాలి? అందుకే అంటున్నాడు ఆయన, వీధులలో, సంత వీధులలో, గొప్ప స్థలాలలో, పురద్వారాలలో, పట్టణాలలో వీటిలో సువార్త ప్రకటన గొప్పగా జరుగుతూ ఉంటే సర్వ రోగ నివారణ అక్కడ నీకు లభిస్తుంది అన్నాడు. సర్వ శరీరానికి ఆరోగ్యం చిట్కానండి. గ్రామ వీధుల్లో గలుగలుమంటూ సువార్త వినబడుతుంటే ఆరోగ్యకరం అక్కడ కనబడుతుందంట. ఆరోగ్యం ఉందంట అక్కడ. వీధులలో, సంత వీధులలో, పురద్వారాలలో ప్రతి దేవుడు చెప్పిన 5 భాగాలలో సువార్త గొప్పగా ప్రచురింపబడటం జరిగితే సకల విధమైనటువంటి ఆరోగ్యం అక్కడ మనిషికి లభిస్తుంది అంటున్నాడు దేవుడు. అంటే ఆరోగ్యం లేదు అంటే ఎప్పుడో ఒక చోట సువార్త అన్నది లేదు అని అర్థమైపోతుంది. ఈ రోజున మనిషికి ఆరోగ్యం లేకపోవడానికి కారణం ఏంటి? ఏదో ఒక పాయింట్ మిస్ అవుతున్నాడు, ఏదో ఒక చోట సువార్త లేకుండా పోతుంది. ఎంత గొప్ప సంగతి సామెత అనగానే 4:22 సామెతల గ్రంథము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు అవి ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వారికి ఎక్కడ దొరకాలి? వీధులలో దొరకాలట సువార్త, సంత వీధుల్లో దొరకాలట సువార్త, పురద్వారాల్లో దొరకాలి, పవిత్ర స్థలాల్లో దొరకాలి, పట్టణాల్లో దొరకాలి. అవి దొరికిన వానికి అంటే దొరకపుచ్చుకోవాలి. గాలిని దొరకపుచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అన్ని చోట్ల గాలి ఉంటుంది, కానీ సువార్త మాత్రం అన్ని చోట్ల పడదట. మరి ఎక్కడ చూసినా వినపడుతుంది కదా. ఈ కాలనీలో వినపడుతుంది, ఆ గల్లీలో వినపడుతుంది, ఆ గ్రామంలో వినపడుతుంది, గ్రౌండ్లో వినపడుతుంది, పట్టణాల్లో ఫ్లెక్స్ రూపంలో ప్రసరం కనబడుతుంది. మరి అన్ని చోట్ల వినపడుతుంది కదా. మరి ఎందుకు ఆరోగ్యవంతులు లేకుండా పోయారు? ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే దేవుడు సర్వ శరీర ఆరోగ్యానికి చిట్కా ఈ 5 ప్రదేశాలలో సువార్త ప్రబలి గొప్పగా నిలబడగలిగితే మనుషులంతా హెల్దీ వాతావరణంలో ఉంటారు. ఆరోగ్యము అనగానే శరీరానికి సంబంధించింది అనుకోమాకండి. శరీరానికి సంబంధించిన ఆరోగ్యం దేవునికి ఎలాగో ఇస్తాడు, కానీ శరీరములో కొద్ది కాలం ఉంటున్న ఆత్మకు కావలసిన ఆరోగ్యము దొరికే స్థలం ఈ 5 ప్రాంతాలు. అంటే సర్వ మానవాళికి, సర్వ శరీరానికి ఆరోగ్యము నీకు లభించేది ఎక్కడయ్యా అంటే కేవలం సువార్తలోనే, కేవలం దేవుని మాటలోనే, కేవలం దేవుని సహవాసములోనే, కేవలం దేవుని యొక్క సంగతులను పంచుకునే సమయంలోనే తప్ప ఇంకెక్కడ కూడా మనిషికి ఆరోగ్యం దొరికే ఛాన్స్ లేదు. డిక్లరేషన్ ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు దేవుడు ఇంత జాగ్రత్తగా సువార్తనిస్తున్నాడో తెలుసా? చాలా పని ఉందట మనతో. ఎందుకంటే ఇది నీ పట్ల దేవుని కోరిక, తీరుస్తావా అని అడుగుతున్నాడు ఆయన. సువార్త ఇన్ని ప్రదేశాలలో స్ప్రెడ్ అయ్యి అన్ని ప్రదేశాలలో నువ్వు సువార్త వినడానికి సిద్ధపాటు కలిగిన వాడే ఉండాలి. పురవీధుల్లో సువార్తలో నువ్వు పార్టిసిపేట్ చేయగలవా? పట్టణాల సువార్తలో నువ్వు అటెండ్ అవ్వగలవా? గ్రామ సువార్తల్లో నీ భాగం ఉంటుందా? వీధులలో నీ ఆలోచన ఉంటుందా? సంత వీధులలో నీ అటెండెన్స్ ఉంటుందా? ఇవన్నీ కూడా కావాలి. ఎందుకంటే సువార్త కొరకు ఇలా ప్రాకులాడేవాడు దేవుని దృష్టిలో ఆరోగ్యవంతుడు. వాడు ఇది తీర్చగలిగేంత స్థితికి ఎదగలగాలి. నా కోరిక తీరుస్తావా అంటున్నాడు ఆయన. 8:24 సామెతల గ్రంథము. 8:34 సామెతల గ్రంథము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని
నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, గడప యొద్ద అనగానే చర్చి ముఖద్వారమో లేకపోతే మరొకటి కాదు, గడప వద్ద అనగానే ఫేస్ టు ఫేస్, ప్రీచర్ టు బిలీవర్, కాపరి విశ్వాసి. ఇది గడప. గడప అంటే ఇది. చర్చి గడప దగ్గర కూర్చొని వాక్యాలు అంటే కాదు, అది ఆదివారం ఒకసారి, శుక్రవారం ఒకసారి ఆడికి అనుకూల సమయంలో పెట్టుకుంటాడు ప్రార్థన. గడప అనగానే అది కాదు, ద్వారం. ప్రియమైన దేవుని పిల్లల, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాసుకొని. కాసుకొని అంటే పొంచి ఉండి, పొంచి ఉండి. నా ద్వారబంధములు, ద్వారబంధములు అనగానే పెదాలు, లిప్ ఓపెన్. గడప అంటే కనబడే ఆకారం, ద్వారబంధములు అనగా లిప్ ఓపెన్. లిప్ ఓపెన్ చేసి నీకు కావలసింది ఏదైనా అడిగి తెలుసుకునే అంత ఆతృత నీకున్నదా అడుగుతున్నాడు దేవుడు. నా ఉపదేశం వినివారు ధన్యులు అంటే ఎప్పుడు కూడా దేవుని ముఖాన్ని ఎందుకు చూస్తే తెలుసా దేవదూతలు? ఏమైనా చెబుతాడేమో, ఏమైనా విందావేమో అని. అనుదినము దూతలు ఎందుకు దేవుని ముఖాన్ని చూస్తాయి? అది ద్వారం, లిప్ ఓపెన్. ద్వారబంధములు ఓపెన్ చేస్తే వచ్చేది ఉపదేశం, దైవోపదేశం. దైవోపదేశం వినివారు ధన్యులు అంటే ఎప్పుడు కూడా వాక్యం కొరకు ఆతృత పడే ప్రాణం ధన్యత. ఇది దేవుని కోరిక, ఇది దేవుని కోరిక. ఈ కోరిక తీర్చేవాడిగా నువ్వు ఉండాలంటున్నాడు ఆయన. ఈ కోరిక తీర్చేవాడిగా ఉండాలి. ఎక్కడ సువార్త దొరుకుతుందా, ఎక్కడ సత్యం దొరుకుతుందా, ఎక్కడ నాకు తెలియని సంగతులు దొరుకుతాయా అని నేను నా జీవిత కాలంలో చేసిన ప్రయాణం అంతా ఇంత కాదు. నిజమండి, చాలా అంటే చాలా ప్రయాణం చేశాను. నాకు తెలియని సంగతులు చెప్పేవాడు కావాలి. నాలో రగులుతున్నటువంటి సువార్త ఆలోచనకి ఇప్పటికీ కూడా సమాధానం చెప్పలేని కాపరులు అనేక మంది ఉన్నారు నా దగ్గర. ప్రియమైన దేవుడు, అందుకే ఇప్పుడు కూడా ఒకటి అడుగుతూ ఉంటా దేవుణ్ణి. అదేంటో చెప్తా మీకు వాక్యంలో. ఎందుకు తెలుసా? ఒక ప్రశ్న అంటూ మనకి ఎదురైందంటే దాన్ని ఖచ్చితంగా చెప్పగలిగే స్థితిలో ఈ రోజున కాపరు అనేవాడు ఉండాలి. అలా ఎదగటానికి ఆలోచన ఎవడైతే కలిగి ఉంటాడో వాడు ఎప్పుడు కూడా ఏ సువార్త మాట వినబడుతుందా, ఏ సంగతి వినటానికి నా మనసు తకతకలాడుతుందా అని ఆ నోటి వైపు ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉంటాడట. నిజం ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే ఆతృత అది దేవుడి కోరిక, మన పట్ల దేవుడి కోరిక. అది తీర్చేవాడేడి, అది తీర్చేవాడేడి. ఈ రోజున ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒకడికి సంబంధించింది కాదు సువార్త. ఆల్ ఓవర్, ప్రతి చోట, ప్రతి వ్యక్తికి, ప్రతిదీకి సంబంధించినటువంటి సువార్త ఈ రోజున ఎందుకు ఇంత లోతుల్లోకి అందలేకుండా పోయిందో తెలుసా? ఈ ఇంట్రెస్ట్ లేదు మనిషికి ముందు. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకే ఇంట్రెస్ట్ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇంట్రెస్ట్ అంటే నిజంగా దేవుడు కలిగి ఉండాలి మన పట్ల. ఇంత ఇంట్రెస్ట్, వీడికి ఇంత ఇంట్రెస్టా అని. ఏ సంగతిని వీడు చెప్పగలగడా, ఏ సంగతిని వీడు ఉపదేశించగలడా, ఏ సంగతిని వీడు మోయగలడా, ఏ సంగతిని వీడు ఆలోచించగలడా అని దేవుడు అనుకుంటే అప్పుడు ఇచ్చేదే సువార్త, అప్పుడు ఇచ్చేదే స్వార్థ జ్ఞానం. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకనే ఎప్పుడు కూడా సొలొమోను అంత గొప్పగా 3000 సామెతలు కానీ 1005 పాటలు కానీ రాయటంలో ఎంత దిట్ట, ఎందుకని రాశాడు? ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో ఇంత గొప్పగా దేవుడి గురించి ఆలోచన తను మలుచుకున్నాడు గనుక ప్రేమైన దేవుని పిల్లరా, ఇది దేవుని కోరిక. ఇది ఎక్కడ నెరవేరుతుంది లోకంలో? క్రైస్తవ్యమా ఈ రోజున ఆలోచించాలి కదా, ఎక్కడ నెరవేరుతుంది? 8:34 ఇప్పటికీ కూడా మైనస్లో ఉంది, ఇప్పటికీ కూడా మైనస్లో ఉంది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, గడప యొద్ద కనిపెట్టుకొని. గడప ఇస్ ఈక్వల్ టు కాపరి, ద్వారబంధములు ఇస్ ఈక్వల్ టు పెదాల్ ఓపెన్. ఎప్పుడు ఏం చెబుతాడా, ఎప్పుడు ఏం విందామా అని ఎదురు చూసే మనస్తత్వం ఈ రోజున క్రైస్తవ్యంలో కుంటుపడిందంటే మీరు ఆశ్చర్యం కాదు. నిజమండి ప్రియమైన దేవుని పిల్లరా,
ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? ఎందుకు ఈ సామెతల గ్రంథాన్ని గ్రంథస్థం చేశాడో తెలుసా? దీని లోపల ఎన్నో సంగతులు ఈ రోజున యావత్తు లోకానికి అందాలి. అందించేవాడు ఎవడు? వాడుంటాడు, వాడు అందిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు తెలుసా? అనుదినము 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 అంటే ఎప్పుడు కూడా దేవుని మాటలు వినే ఆసక్తి గల వాడికి ఏమి దక్కుతుందయ్యా అంటే మహాజ్ఞానం దక్కుతుందంట. ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్, ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్, మహాజ్ఞానం దక్కుతుంది. మహాజ్ఞానము దక్కుతున్నప్పుడు వాడు ఖచ్చితంగా ప్రతి దాన్ని కూడా స్వీకరించగలడు, ముందుకు సాగలడు. లేకపోతే దాన్ని బైండ్ ఓవర్ చేస్తాడు, లేదంటే దాన్ని పక్కన పడేస్తూ ఉంటాడు. అప్పుడు అలాంటి వారి దగ్గర కూడా ఒక జ్ఞానయుక్తమైన సంగతిని దేవుడు మాట్లాడటానికి అవకాశం కల్పించాడు. అంటే ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉపదేశం వినేవాడితో మహాజ్ఞానపు సంగతులు వాడు ఆకర్షిస్తాడని గ్రహించి అప్పుడు చెప్పాలి. లేదా వాడు వినని మనస్తత్వానికి లేనప్పుడు కూడా వెనక్కి ఇలా వచ్చేయమన్నాడు దేవుడు. వాడు విన్నప్పుడు ఇంకొద్దు అన్నాడు. అందుకనే ఈ మాట చూడండి, అంటే ఇప్పుడు ఎంత లైన్గా ఇస్తున్నాడు. పురద్వారాలలో, పట్టణాలలో, సంత వీధులలో, గొప్ప ప్రదేశాలలో ఇన్ని చోట్ల సువార్త చెబుతుంది. ఎందుకయ్యా అంటే ఆరోగ్యవంతమైన వాతావరణంలో క్రైస్తవ్యం ఉండాలని. ఎందుకు ఉండాలయ్యా అంటే ఇదిగో నీలాంటి వాడు కూడా కావాలని, దేవుడి కొరకు తీర్చేవాడుగా నువ్వు ఉండాలని. ఎప్పుడైతే ఈ ఆసక్తి ఉంటుందో ఖచ్చితంగా ఏదో ఒక సంగతి వినాలి, ఏదో ఒక సంగతి ఆలోచించాలి, ఏదో ఒక సంగతిని ఈరోజు నేను పట్టుకోవాలి. కానీ పిల్లోడు కూడా మీరు చూడండి, పిల్లోడు ఎదుగుతున్నప్పుడు కూడా చూడండి, వాడికి 1,00,000 మాటలు చెప్పొచ్చు ప్రారంభంలో, వాడికి వింటాం. అందుకనే చిన్ని పదాలు, నాన్న, రా, ప్లీజ్, కమ్, ఇలా మాట్లాడటం వలన వాడికి అర్థం కాకపోయినా వాడికి అర్థమయ్యేంత ఎదగటానికి వాడు శక్తిని తెచ్చుకుంటాడు. వాడికి తెలుగు రాదు, వాడికి ఏ భాష రాదు, చిన్నప్పుడు మాటలు రాకముందు ఏది నేర్చుకుంటాడు వాడు. కనుక వాళ్ళటువంటి భాషా పరిజ్ఞానంతో వాళ్ళు నేర్పుతున్న విధానము పిల్లలకి ఈ రోజున స్పష్టంగా మాట్లాడడానికి అవకాశం ఎలాగైతే ఏర్పడుతుందో, అనుదినము గడప యొద్ద ఎదురు కూర్చొని ఆ మాటలు వినేవాడికి కూడా ప్రతి వాక్యంలో ఉన్నటువంటి సారం అర్థమవుతుంది. అలా అర్థం కానప్పుడు కూడా దేవుడు ఒక మంచి మాట ఇచ్చినటువంటి భరోసా ఈ రోజున మనం చూడాలి. 9వ అధ్యాయము సామెతల గ్రంథము 7, 8, 9 వచనములు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అపహాసకులు అంటే వాక్యము చెప్పినా, వాక్య సంగతి అందించాలని కోరిక ఉన్న, విననొల్లని మనసు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఎఫెక్టే పడుతుంది అంటున్నాడు ఆయన. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, తనకే నింద తెచ్చుకొనును. అంటే విననొల్లని మనసున్నవాడు ఎవడైనా ఉంటే దయచేసి వాడి దగ్గర సువార్త ఎత్తకు అని చెప్పేశాడు. నీకే ఎఫెక్ట్ అది, నీకే ఎఫెక్ట్ అది. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. అంటే అపహాసకులు అంటే విననొల్లని మనసు, దేవుడు కోరుకున్న ఉద్దేశము లేనటువంటి మనిషి. ఇలాంటి వారి దగ్గర సువార్త ఏదైనా సరే నువ్వు చెప్పటానికి ఇష్టపడితే, బుద్ధి చెప్పువాడు అంటే సువార్త జ్ఞానోపదేశం చేయడానికి సిద్ధపడ్డవాడు నింద తెచ్చుకుంటాడు. అంటే వాడి దగ్గర నువ్వు సువార్త మాట్లాడుకో. ఎందుకు? అనుదినము గడప యొద్ద కనిపెట్టుకొని, ద్వారబంధం యొద్ద కాసుకొని ఉపదేశం వినడానికి వాడికి మనసు లేనప్పుడు దయచేసి అలాంటి వాడితో నువ్వు వాక్యం డిస్కషన్ చేయకండి. ఎందుకంటే ఇది ఎక్కదిగా ఎదగదిగా. అలాంటప్పుడు టైం వేస్ట్ అవుతుంది. జాగ్రత్త. ఒక మనిషిని నమ్మి దేవుడిస్తున్న భరోసా ప్రియమైన దేవుడు సాగుతున్నాడు రెండు ముందుకి. భక్తిహీనులను గద్దించువాడు అవమానమే కలుగును. భక్తిహీనులను గద్దించొద్దు అంటే అపహాసకులకు కానీ, భక్తిహీనులకు కానీ, అంటే వాక్యం పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వాడితో నువ్వు ఏమైనా సరే సువార్త పంచుకుంటే అది అవమానకరంగానే నా లిస్టులో నిలబడుతుంది అన్నాడు ఆయన. నేను రాసుకుంటాను. అంటే ఎవరికి ఎక్కడ సువార్త అందించాలి. ఎందుకంటే గ్రామాల్లో చూస్తున్నాడు, పట్టణాల్లో చూస్తున్నాడు, సంత వీధుల్లో చూస్తున్నాడు, గొప్ప స్థలాల్లో చూస్తున్నాడు, సంతల్లో చూస్తున్నాడు.
ఎక్కడ కూడా సువార్త సునాదం అన్నది లేనప్పుడు, అక్కడ వినేవాడు ఇంట్రెస్ట్గా కనబడినప్పుడు, అలాంటి వాడితో నువ్వు సువార్త పంచుకోవడానికి ఏమాత్రం ముందడుగు వేసినా అది నీకు అవమానము. అంటే ఒక వ్యక్తి మనసులోకి సువార్త వెళ్ళనప్పుడు ఆ టైం అంతా వేస్ట్ కదా. అందుకనే ఆ టైం వేస్ట్ అయినప్పుడు నీ దృష్టిలో నేను టైం వేస్ట్గా నీ లెక్కలోకి రాస్తా. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లారా. అంటే సువార్త చెప్పేసామని మనకు ఒక ఆధారం ఉంటుంది బైబిల్లో, ఏమని? దుమ్ము కూడా దిలిపేసి వచ్చేస్తామంటే సాక్ష్యం చెప్పిద్దని. అది ఎందుకు వచ్చిందో చెప్తా. అక్కడ పదం వాడటం వెనకాల దేవుని ఆలోచనకి చెప్పాలి. మనం అప్లై చేసుకుంటూ ఉంటాం, ఇలాగైతే ఎట్లా అండి, మరి అందరూ మారవలసి పొందాలి కదా. అందరితో నీకెందుకు? నీకు ఫిల్టర్ చేసే గుణం ఉందా? ఒక ఫిల్టర్ చేసే దాన్ని చూడండి, బౌల్ని, అది ఫిల్టర్ మాత్రమే చేస్తుంది. నలగొని వచ్చాయి, చెత్తని వచ్చాయి, చీలని వచ్చాయి, ఏమొచ్చింది, దానికి అవసరం లేదు. రన్ ఆఫ్ బిజినెస్. దాని పని ఫిల్టర్ చేయటమే, అంతవరకే. దాన్ని లెక్క అడగలేము. తిరిగి ఇలా తిప్పి కొట్టి ఇలా కొట్టేస్తాం, చెత్త అంతా పోతుంది. లెక్క ఎందుకు అడుగుతాం? దేవుడు కూడా అదే. ఫిల్టర్ చేసే పనిలో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఫిల్టరే చేయి, లెక్క వేయకు. మరి యేసుక్రీస్తు వారి కాలంలో దులిపొచ్చారు కదండి సాక్ష్యార్థం. దాని వెనకాల మహామర్మం ఉంది. అది బైబిల్ ఓపెన్గానే ఉంది, కానీ క్రైస్తవ్యానికి అంత లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం ఎప్పుడు కూడా బైబిల్లో సహవాసం చేయదు. అందుకే గద్దించొద్దు అని చెబుతున్నాడు. గద్దించకు, అపహాసకుని గద్దింపకము. గద్దించిన వారు నిన్ను ద్వేషింతురు. గద్దింపు రావటం వలన ద్వేషం వస్తుందట. అంటే కెలికిచ్చుకో మాకు అంటున్నాడు దేవుడు. జ్ఞానము గలవారిని గద్దింపగా వారు నిన్ను ప్రేమింతురు. జ్ఞానము గలవారిని గద్దిస్తే అది కాదు అని ఎప్పుడైతే మనం కరాఖండిగానో లేకపోతే ప్రేమగానో లేకపోతే మరొక విధంగానో వాడికి చెప్పినప్పుడు వాడు తీసుకుంటాడట, వాడు ప్రేమించటం మొదలు పెడతాడట. బా, అంటే గద్దింపుని ప్రేమించేవాడు ఎవడో తెలుసా? సాక్షాత్తు దేవుడు వాక్యం వాడిలో నాటబడి చిగురుస్తున్నటువంటి ఆత్మతలంపు గలవాడు. వాడిని గద్దించమంటున్నాడు. వాడిని గద్దించు. ప్రియమైన దేవుని పిల్లల, జ్ఞానము గలవాడికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. జ్ఞానము గలవాడికి ఉపదేశము చేస్తే వాడు మరింత జ్ఞానం పొందుతాడు. అంటే వాడిలో జ్ఞానం ఉంది, చిగురించిద్ది. వాడిని ఖచ్చితంగా మనం అంటుగట్టి ఒక చిన్న మొక్కలాగా రోడ్డు పొంటి నాటే మొక్కలకు చూడండి, హరితహారం పేరుతో మొక్కలు నాటుతూ ఉంటారు. వాటికి ఫెన్సింగ్ ఇస్తూ ఉంటారు. ఎందుకు? నాటబడిన మొక్క కొన్ని వ్యతిరేక మనస్తత్వం నుంచి, అనగా జంతువు నుంచి కానివ్వండి, తుంటని వాళ్ళు కూడా పోతుపోతే తుంచుకుంటూ వెళ్ళిపోతుంటారు మొక్కల్ని. వాడికి ఏం పని ఉండదు, చేయి పెడతాడు, తుంచుతాడు. ఇలాంటి వారి నుంచి ఫెన్సింగ్ వేసి కొద్ది కాలం దాన్ని కాపాడితే ఆ తర్వాత 4 దెబ్బలు తినేది వృక్షం అవుతుంది. చెట్టు వెంట నేడిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ వాహనం నుంచి దాన్ని తీసుకొని మీకు ఆక్సిజన్ ఇస్తుంది. ఇది మొక్కలు నాటే పద్ధతి. ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి మొక్కలకు కూడా ఇవన్నీ గమనించి నాటగలగాలి అంటున్నాడు ఆయన. వాడిలో జ్ఞానం ఉందా? వాడు కేర్ చేయగలడా? వాడి దేవుళ్ళు ఎదగలడా? అయితే వాడికి నీళ్లు పోయి వాడికి జ్ఞానోపదేశ సంగతులు అందించు. ఎందుకంటే అలాంటి సమయంలో నువ్వు చెబుతున్న విధానంలో గద్దింపు అన్నది వచ్చినా వాడు స్వీకరిస్తాడు, దేవుడు కొరకు బ్రతుకుతాడు. అంటే వెతికి పట్టుకోవాలి. ఎక్కడుంటారో తెలుసా? ఇక చెప్పినటువంటి 5 పాయింట్లో ఉంటారు. వీధులలో, సంత వీధులలో, గొప్ప స్థలాలలో, పురద్వారాలలో, పట్టణాలలో. అంటే ఎంచైడ్ మన చుట్టూ ఉంటారు. వీరిని క్యాచ్ చేసి పట్టి దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు అందించగలిగితే ఖచ్చితంగా అక్కడ సర్వ శరీర ఆరోగ్య చిట్కా అన్నది ఉపయోగపడుతుంది, ప్రజ్వలిస్తుంది అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఎవరిని గద్దించాలి, ఎవరిని వాక్యం దగ్గరికి తీసుకొచ్చి వినిపించాలి లేదా ప్రోద్బలంతో లేపాలి అని ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అంతా మాత్రం దేవుడు ఈ రోజున విడుదల చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే గద్దించడం కానివ్వండి, తిరిగి వాక్యాన్ని జ్ఞానంగా చెప్పడం కానివ్వండి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇలా తీసుకునే జాగ్రత్తలు ఉండగలిగినప్పుడే మనిషి ఆత్మీయంగా ఎదగలడు. లేకపోతే చాలా కృంగిపోతాడు. ఎందుకు? వాక్యం అంటేనే గద్దిస్తుంది, వాక్యం అంటేనే ప్రేమిస్తుంది,
వాక్యం అంటేనే ఆలోచింపజేసింది. అసలు వాక్యం అంటేనే నేను అట్టి పెట్టుకుని ఉండేది. ఇన్ని వాక్యంగా దేవుడు ఉన్న మనకు అందిస్తున్నప్పుడు ఆయన మాట అక్షర రూపంలో కంటికి కనబడి భావంతో ఈ రోజున ఎదురుగా కనబడుతున్నప్పుడు ఎందుకో మనిషి స్వీకరించలేకపోయాడు. కారణం ఇది. 12:25 సామెతల గ్రంథము. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును. హృదయంలోని విచారం ఎప్పుడు వస్తుంది? హృదయ విచారం ఎప్పుడు వస్తుంది? అసలు విచారం అనే పదానికి అర్థం లేదు క్రైస్తవ్యంలో. క్రైస్తవ్యం అన్నది కొన్నిటికి ఎప్పుడు కూడా క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. విచారం దేవుడు ఇష్టపడ్డాం, విచారణ ఇష్టపడతాడు. విచారణ ఈజ్ ఈక్వల్ టు ఎంక్వైరీ. విచారం అంటే ఎప్పుడు చూసినా ఇంకా కృంగిపోవటం. క్రైస్తవ్యంలో కృంగిపోయే ఆత్మలని దేవుడు ఇష్టపడడు. పైగా మనల్ని కృంగదీసిన ఆయనే, కుదిపేసిన ఆయనే ప్రార్థన చేస్తాం మనం. ఆయన ఎందుకు కృంగదీస్తాడు? ఆయన ఎందుకు కుదిపేస్తాడు? కృంగ తీసుకునేది నువ్వే, కుదిపేసుకునేది నువ్వే, అతలా కుతలమయ్యేది నువ్వే. అంటే మనిషికి అలవాటు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎప్పుడు మనిషిని కృంగదీయడు, దేవుడు ఎప్పుడు మనిషిని కుదేడు చేయడు, దేవుడు ఎప్పుడు మనిషిని అసహించుకోడు. మరి ఎందుకు వచ్చాయి? ఒకని హృదయములోని విచారము అంటే వాక్యం ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే హృదయములోకి వెళుతుంది. హృదయంలోకి వెళ్ళినప్పుడు అపహాసం గల మనసు కానీ, తీసుకోలేని మనసత్వం కానీ ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు నేను కనబడితే ఉంటే అప్పుడు అనిపిస్తుంది. అది విచారం, అది విచారం. నేను ఎప్పుడు వాక్యం పట్ల విచారంగా ఉన్నానండి, ఎప్పుడు వాక్యం పట్ల ఎంక్వైరీ చేస్తుంటాను. ఏంటి అసలుకి ఈ పదం వెనకాల ఉద్దేశం ఏంటి, కనబడుతున్న అక్షరం ఏంటి, దేవుని ఆత్మ అక్షరం ఏంటి? అందుకే అక్షరానుసారమైన బోధకుడువా, ఆత్మానుసారమైన సేవకుడువా అని అంశంలో మాట్లాడాను. కనపడుతున్న అక్షరానికి బోధకుడుగా ఉంటున్నాడు ఈ రోజున మనిషి. అది కాదు కదా ప్రియమైన దేవుని పిల్లగా. అదైతే ఈ రోజున ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పేశాడు కదా, మోసే ధర్మశాస్త్రం నేను పసివాడి దగ్గర నుంచి ఇప్పటి వరకు అర్హత లేదు, అది లేదు, ఇది లేదు, మొత్తం లేదు. అయితే బేదరికమైన ఏమంటే వచ్చేసాయి. యేసుక్రీస్తు వారు అక్కడ ఆగిపోయాడు. అంటే కనపడుతున్న అక్షరాలు 10 commandments, 10 ఆజ్ఞలు కనబడ్డవి నేను పాటిస్తున్నా. 10 ఆజ్ఞలు పాటించడం కాదు, 10 ఆజ్ఞల సారం పాటించటం. అంటే నా మాట వింటాం, ఈక్వాలిటీ 1 అంతే. 10 ఆజ్ఞలు ఎవరికి కావాలి? ఇంకా 11 ఆజ్ఞ లేదా? కొన్ని వేల ఆజ్ఞ ఉన్నది. బైబిల్ ఉన్న ప్రతిదీ కూడా ఆజ్ఞ కదా. కానీ అదే ఎందుకు నడిపించేటప్పుడు ధర్మశాస్త్రం ఉన్నది బాలశిక్ష మాత్రమే కదా. బాలశిక్షలో పాస్ అయిపోతే నేను ఎంబీబీఎస్ పాస్ అయిపోయినట్లండి కాదు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే చెప్తున్నాడు, ఒకరి హృదయంలోని విచారము దాన్ని కృంగదీయును. దేన్ని వినబడుతున్నటువంటి వాక్య సారం దాన్ని కృంగదీస్తుంది. హృదయం అన్నది నింపాలి, ఇట్స్ ఫిల్డ్. నింపబడటానికి ఉన్నటువంటి పదార్థం ఏదైనా ఉందంటే అది హార్ట్, హృదయం మాత్రమే, అది పాత్ర. దాంట్లోకి వెళ్ళవలసినటువంటి సారం వస్తుంటే కృంగతీస్తుంది. ఎందుకు వచ్చావే అనుకుంటుందా, ఎందుకు వస్తున్నావే అనుకుంటుందా, రాకపోతే బాగుండు అనుకుంటుందా, ఏమో తెలియదు. కానీ ఎవరాత్మకు తెలుసు కాబట్టి సారం, ఒకరి హృదయంలోని విచారము దాన్ని కృంగదీయును. దేన్ని? విత్తబడుతున్న వాక్య సారాన్ని, దైవ ఉద్దేశాన్ని, దైవ ప్రణాళికని, దైవ తలంపుతో నడవలసినటువంటి సంగతుల్ని అది కృంగదీస్తుంది. అది కృంగదీసినప్పుడు ఇంక బరువు ఎత్తుకుంటామండి. బస్తా ఎత్తగానే అమ్మో కుదిపోయావు అనుకోండి, ఎవరు ఇటు జారులు అంటాం మనం. అందుకే సేమ ఒరే గిరి అందో పెడితే పెట్టి ఇంకో 2 ఎగస్తా అంటది. మనిషి ఒకటే మోస్తాడు, సేమ 3 మోస్తుంది. అందుకని సేమల కాడికి వెళ్ళి స్వామి అని చెప్పేసాడు మనకి. అంటే బరువు మోయగలదు. బాధ్యత అందరికి ఉండదండి, సువార్త బాధ్యత అందరికీ ఉండదండి. సువార్త అనగానే ఇట్స్ టైం పాస్, వెళ్ళాలి, ఉండాలి, రావాలి. సచ్చినాక టైం, TAMEPAS పాస్, టైం పాస్ అనేది నీకు ఇంగ్లీష్ ఒక ముక్కతో వస్తుంది. కానీ దాన్ని విడమర్చి కొడితే ఖచ్చితంగా మెదడు పగులుతుంది. మనం కూర్చుకోవటం వచ్చు కదా, కానీ వెనకాల అర్థం లేదు మనకి. ప్రియమైన దేవుని పిల్లరా, సాధ్యమైతే టైంపాస్కి నీకు ఖచ్చితంగా బైబిల్ నుంచి డెఫినేషన్ సండే ఇస్తానులే, కానీ ఇప్పుడు సరిపోతాయి మనకి. కనుక దాన్ని కృంగదీయును. ఒకని హృదయములోని విచారం ఎప్పుడు వస్తుంది? అసలు విచారం రావాల్సినటువంటి అవసరత ఏంటి? ప్రశ్నించుకోవటం మానేశాడు, ప్రశ్నించడం మొదలుపెట్టేశాడు. తను ప్రశ్నించుకోవటం మానేశాడు మనిషి. ప్రశ్నించుకోవాలి. ఈ రోజున ఏంటి, నేనేంటి, నా ఆకారం ఏంటి, నా ఆలోచన ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నా ఉద్దేశం ఏమైనా ఎదుటివాడికి డ్యామేజ్ అవుతుందా,
నా ఉద్దేశం ఏమన్నా దేవుడికి ఏమన్నా ఇబ్బంది కనిపిస్తుందా? ఇవన్నీ కూడా ప్రశ్నించుకోవడంలో మనిషి నేర్చుకోవాల్సిన పరమావిధి లక్షణాలు. ఎక్కడున్నాయి అవి? ప్రశ్నించుకోవటం మానేశాం, ప్రశ్నించడం మొదలు పెట్టేశాం. ప్రశ్నించడం మొదలు పెడితే కొన్ని కోట్ల ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నించుకోవటం ఒక్క దాని నుంచి దాటి ముందుకు వెళ్ళలేము. ఇది బెస్టా, అది బెస్టా, అటు వెళ్ళావు కనుకనే విచారం వచ్చేసింది. ఇటు నుంచి ప్రయాణం చేస్తుంటే విచారణ వచ్చేది, ఎంక్వైరీ. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే క్రైస్తవ్యం మొత్తం కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతుంది అంటే కారణం ఏంటి తెలుసా? ఇదేనండి. ఎందుకు వాక్యాలు అర్థం కావు దేవుడు, ఎందుకు దైవ తలుపులు అర్థం కాదు అంటే దేవుడితో సహవాసం లేదు, దేవుడితో దైవ ఆలోచన లేదు, దైవ సంగతుల యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా ఓపెన్ హార్ట్తో తెలుసుకునే మనస్తత్వం లేదు కనుకనే ఇంత గూడికి కారణమైంది. అందుకే విచారణ, అందుకే విచారము 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 విచారం లేనప్పుడు దొత్తరసం లేదు, చూపించడానికి ఇష్టపడను నేను. విచారం ఏంటి? విచారం ఎందుకు? విచారం అసలు విచారం అంటే మనం అడగాలి, విచారమా, విచారం అంటే ఏమిటి? విచారం అడగండి, విచారాన్ని అడగాలి. విచారం ఎక్కడుందో వెతకాలి. ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలుసు? అది ఎక్కడో ఉండదు, ఆత్మ తలంపులో ఉంటుంది, హృదయ ఆలోచనలోనే ఉంటుంది. అది తీసి ఎదురుపెట్టి అడగాలి. ఇప్పుడు అసహ్యంగా ఉంటుంది కదా. ఏంటి విచారం? దేనికి? కృంగజేయును. ఒక మనిషి కృంగిపోతున్నాడు అంటే వాడు లోపల దాచుకునే కెపాసిటీ గల బౌల్ హార్ట్ నింపుకోలేకపోయాడు. ఆ పాత్రను వాడు క్రియేట్ చేసుకోలేకపోయాడు. ఎవడి పాత్రను వాడు క్రియేట్ చేయాలి, క్రియేటర్ చేసి పంపించాడు. అది ఇప్పుడు నన్ను ఎలా చేశాడు దేవుడు, నన్ను ఎలా చేశాడు, నా ఆలోచన ఏంటి? నేను అందరికీ ప్రశ్నార్థంగా ఉన్నా. యేసుక్రీస్తు వారు చిన్నప్పుడే పాస్టర్ గారికి అర్థమైపోయింది. సుమియన్ గారికి చూశాడు యేసుక్రీస్తు వారిని, ఈయన మామూలు కాదు, ఈయన అనేక మందికి చాలా ఇబ్బందిగా కనపడతాడమ్మా అన్నాడు. ఆయనకి ఎలా అర్థమైపోయింది? అంతే, క్యాచ్ చేస్తాడంతే. కాపరి క్యాచ్ చేశాడు యేసుక్రీస్తు వారిని. అనేకులకి గుర్తుగా ఉంటాడు, మామూలు గుర్తు కదా, గుర్తు. ప్రపంచం ఎప్పటికీ మరవని ముద్రేస్తాడు ఆయన. అదే కదా ఈరోజు మనం నేర్చుకున్నాం. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడికి వచ్చాము, ఎలా ఉంటున్నాము అన్న దేవుడి యొక్క ప్రణాళిక లేనిది ఇవన్నీ జరగవు కదా. అంతే కదా మరి దాని అర్థం. కనుక యేసుక్రీస్తు వారి పుట్టుకలోనే ఒక ముద్ర కనబడిపోయింది. ఆ ముద్ర ఎవడో తొలగలేదమ్మా, ఎవడో తొలగించలేనిది అది. మరి మనకంటే ఒక ముద్ర లేదా? మనకు ముద్ర ఉంది. ఏ ముద్ర అంటే దేనికి పనికిరాని ముద్ర. అని దేవుడు అనుకుంటే చాలా కష్టం కదా. అందుకనే హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును. మనిషి కృంగిపోతున్నాడు అంటే వాక్యం యొక్క సారం కెపాసిటీని క్యాచ్ చేయలేకపోయాడు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి మనిషి కృంగి 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 కృషించిపోతున్నాడు. ఎందుకు కృంగిపోవటం? ఎందుకు కృంగిపోవటం? కృంగిపోకూడదు. అందుకనే పౌలు గారు మనకు ఒక మాట చెప్తారు, మంచి భరోసా. ఎక్కడ బలహీనుడనో అక్కడే బలవంతుడను. కృంగింది ఎక్కడన్నా? మనకు ఒక పాట, కృంగిన వేళ భంగపడి. అసలు కృంగటం ఎందుకు, భంగపట్టం ఎందుకు? ఈ రెండు ఎందుకు వచ్చాయి? ఇది చెప్పడం. పాట మాత్రం రాశాడు. అందుకే నాకు పాటలు అంటే అసహ్యం. ఎందుకు రాశాడో తెలియదు. కృంగిన వేళ భంగపడిన వేళ. అసలు కృంగటం అంటే ఎందుకు వచ్చింది, భంగపట్టం ఎందుకు వచ్చింది? ఈ రెండింటికి అర్థం మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఎందుకు కృంగా నేను ఈ రోజున, ఎందుకు భంగపడ్డా, ఈ మనకు తెలియదా? ఎస్, తలంపులు నన్ను కృంగదీసి అయిన తలంపులు నన్ను భంగపడేలా చేశాయి. ఇది పక్కన పెట్టి కుంగిపోయిన వాడిని లేవనెత్తాడు, కుంటి వాడిని లేవనెత్తాడు చెప్పాడు. నీకేమన్నా చేసి వదిలేశాడు అంతే. ఎందుకు? నేను చేయగలను అని చెప్పాడు తప్ప నీకు చేస్తానని చెప్పట్లే. అక్కడ ఆ రోజు కుంటిపాటు అడిగాడు, ఆడికి చేశాను. ఈరోజు నీకు చేస్తానని చెప్తున్నానా? ఆడికి చేశానంటే అర్థం ఏంటో తెలుసా? చేయగలను అని చెప్పడం కొరకు చేసే తప్ప నీకు చేస్తానని చెప్పడానికి కాదు. ఎంత గొప్పదండి వాక్యం. మనం ఏమంటాం? కుంటోళ్ళకే. మరి ఈరోజు ఎందుకు వచ్చే కృత్రిమకాలు ఎందుకు వస్తున్నాయి? మరి ఆ రోజు చేశాడు కదా. ప్రియమైన దేవుని పిల్లల, వాస్తవంలో ఎప్పుడు ఉండాలండి. వాస్తవంలో మనిషి ఎప్పుడు ఉండగలిగిన రోజున ఖచ్చితంగా ఈజ్ ద వన్ ఆఫ్ ఇంటెలిజెంట్ పర్సన్గా లోకంలో కనపడతాడు. వాడే తెలియగల వాడిగా కనపడాలండి. అది దేవుడికి ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లల, అందుకంటున్నాడు, ఒక్కడి హృదయంలోని విచారం దాన్ని కృంగజేయును. దేన్ని? సారం, వాక్య సారం.
గద్దింపుతో వస్తుందా, ప్రేమతో వస్తుందా, ఆలోచనతో వస్తుందా, ఆలోచింప చేయడానికి వస్తుందా, ఎలా వస్తుంది ఈ వాక్యం అని వాడు గ్రహించి ఆ సారాన్ని ఈ హార్ట్ నింపుకోలేకపోయింది. అది పక్కకు వెళ్ళిపోయింది. అంటే వెత్తబడుతుంది, ఎత్తుకొని పోతున్నాడు. ఎత్తుకొని పోవడం అంటే బావిలో బొంగేసి తోడుకొని ఎత్తుకొని పోయేంత వరకు ఆ యజమాని చూడలేదు. నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి. ఏమైపోయి తోడుకొని పోతున్నాడు. ఎవడు విచారము వెనకాల నిన్ను నడిపిస్తున్నటువంటి నీ జతపనివాడు. ఆ మాట కూడా జతపనివాడు అని సాతాను అంటే మనకు జతపనివాడు అంట. నాకు భలే బాధేసింది. అబ్బా ఏంటి నాయన ఈ సామెతల్లో ఇంత మరమ, ఈ సామెతలు ఇన్ని సంగతులు, మా జతపనివాడా, మేము వాడు జతపనివాడా? లేదే, అలా ఉండడానికి వీలు కాదే అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున ఈ సామెత గ్రంథాన్ని మీకు అందిస్తున్న ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే నీలో నాటబడే వాక్యాన్ని కృంగదీసేది విచారము. ఈ విచారం కృంగదీస్తుంటే విచారాన్ని తీసుకొచ్చి కృంగదీసేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు సాతానుడు మాత్రమే. అందుకే మనిషి ఎప్పుడు విచారంలోకి వెళ్ళబడదు. నాకు విచారంగా ఉన్నామని చూస్తే చాలా జాలి వేసిందండి. జాలి పట్టడం నాకు నచ్చదు. ఎందుకంటే నేను ఎప్పుడు జాలి పడిన ఎవరి మీద కూడా. ఆడికి ముళ్ళిరిగినా కాలు ఇరిగినా సరే చూస్తూ సంతోషంగా ఉంటాయి తప్ప ఆడి దోల లేదా అన్ఎక్స్పెక్టెడ్ లేదా ఎక్స్పెక్టెడే లేదా ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడే ఏదో ఒకటి అయింది, మొత్తానికి అయిందో లేదు. కానీ ఎందుకు ఇప్పుడు అబ్బో అంటే నేను కుట్లేయగలనా, వామ్మో అంటే నేను ఏమైనా సరి చేయగలనా, లేకపోతే నేను ఏమైనా చేయగలనా? వాడే ఆలోచించాలా. ఈ రోజున ఎక్కడికి వెళ్ళి నాకు దెబ్బ తగిలిందంటే కారణం ఇదే. ఇది పెట్టుకుని వెళ్ళాను విచారం, అందుకే దెబ్బ తగిలింది. విచారంతో వెళ్ళాను కనుకనే దెబ్బ తగిలింది. అది విచారంతో వెళ్ళుంటే, ఎంక్వైరీ కోసం వెళ్ళుంటే, ఈ రోజున శుక్రవారము, ఈ రోజున ఆదివారం, ఈ రోజున సభలు, లేకపోతే ఈ రోజున మరొక చోట పుడక, లేకపోతే మరొక చోట మరొకటి, అక్కడ ఏం అందుతుందా అని ఎంక్వైరీ, అది క్రైస్తవ్యాన్ని ఉంటే దెబ్బలెక్కడవే. అండ్ విచారం దేనికి ప్రియమైన దేవుని పిల్లారా? ఒకరి హృదయములోని విచారము దాన్ని కృంగదీసే అంత గొప్పడైపోయాడు మనిషి రోజున అయిపోయాడండి. ఇది సామెతల్లో భాగము. సామెతల్లో జ్ఞానవంతమైన సంగతి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకనే ఆ విచారం నుంచి తప్పించుకోవడానికి ఇచ్చినటువంటి మంచి మార్గం, మంచి సూక్తి, మంచి మెడిసిన్ ఏంటి తెలుసా? ఇప్పుడు విచారం బాగుంటే ఏం చేయాలి? విచారం మీద ఎట్లా వచ్చేసింది, కృంగదీస్తుంది. ఇప్పుడు కృంగదీస్తుంది, విచారం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేస్తావో తెలుసా? ఇది చేయగలవా అంటున్నాడు ఆయన. 15:24 సామెత. క్రిందనున్న పాతాళము తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. విచారము పోవాలి అంటే నువ్వు నడవాలట. విచారణ పోవాలంటే ఏం చేయమంటున్నాడు? నువ్వు నడు. నడిస్తే ఆరోగ్యము, నడిస్తే ఫిట్నెస్, నడిస్తే డైజెషను, నడిస్తే అంత బాగుంటుంది. శరీర సౌష్ఠవం బాగుంది. మరి నడిస్తే వచ్చేది ఏంటో తెలుసా? విచారం తొలగిపోతుంది. విచారము, ఒక మనిషి విచారం నుంచి దూరంగా జరగాలి అంటే వాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞాన సంగతులు ఆ ఓట దగ్గరే వాడు ఉండి తీరాలి. అది క్రిందనున్న పాతాళము తప్పించుకునే వాళ్ళని, క్రింద అనగానే మళ్ళీ భూలోక క్రింద అనుకోమాకండి. అలా అనుకుంటే ఖగోళ శాస్త్రజ్ఞులు ఎప్పుడూ తవ్వేశారు, ఏం కనపడలా. భూగోళ శాస్త్రం ఎప్పుడూ తవ్వేశారు, ఏమీ కనపడలా. కనుక ఇక్కడ దొరకదు. భూమి క్రింద అంటే ఈ భూమి క్రింద కాదు. ఓకే, క్రిందనున్న పాతాళము తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకును. పరమునకు పోవు జీవ మార్గము అంటే జీవ మార్గము ఎక్కడికి వెళ్తుంది? దాని ప్రయాణం పరమానికి వెళ్తుంది. అది ఎందుకు వెళ్తుంది? జీవము మార్గం వేసిందట. ఎందుకు? విచారణ తొలగించుకుని ఎవరైనా సరే సత్య సంబంధమైన వాక్యంతో సహవాసం కలిగి అనుదినము దేవుని మాటల్లో ఆసక్తిని పెంపొందించుకొని బుద్ధిమంతుడిగా వాడు ఆలోచన సాగించుకుంటే వాడు నరకాన్ని తప్పించుకుంటాడు. అంటే విచారం తప్పించుకుంటాడు. విచారము ఇస్ ఈక్వల్ టు వన్ ఆఫ్ ద వర్డ్ నరకం. నరకాన్ని సూచించే మరొక పదమే విచారం. ఎప్పుడు విచారంగా ఉంటాం అంటే అర్థం ఏంటి? నరకంలో ఉన్నారా బాబా, లోకంలోనే ఉన్నాం.
మనకు కూడా అనిపిస్తుంటుంది, ఇంట్లో ఉన్న బాబు ఇల్లా లేదా నరకంలా ఉందని అనిపిస్తుంటుంది. అంటే ఉన్నది ఎక్కడ? ఇంట్లో. ఏమనిపిస్తుంది? నరకంలాగా. అంటే నరకం ఎలా ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేసేసావా? మరి ఇలా ఉంటున్నప్పుడు ఇక్కడే తట్టుకోలేవు, అక్కడ తట్టుకుంటావు కనుక ఇక్కడ తట్టుకోవాలి. దేవుడు ఎంత జ్ఞానంగా చెప్తున్నాడండి. దైవ సంగతిలో ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడే తట్టుకోలేని స్థితిలో ఉంటే అక్కడ తట్టుకోలేవు. అందుకనే ప్రతి దాన్ని ఇక్కడే తట్టుకోవాలి, ప్రతి దాన్ని ఇక్కడే ఛేదించాలి, ప్రతి దాన్ని ఇక్కడే జయించాలి, ప్రతి దాని మీద ఇక్కడే విజయకేతనాన్ని ఎగరవేయాలి. అప్పుడు సంపూర్ణ స్త్రీగానో సంపూర్ణ పురుషుడిగానో వాక్యం పరిపూర్ణంగా రంగురించుకున్న వారిగానో దేవుడికి మనం కనబడతాం. లేకపోతే విచారం, ఇది తొలగిపోల విచారం, అది తొలగిపోల విచారం, అది రాలా, అది పోలా, ఇది కాలా, అది పోలా, ఏంటో. అంటే ఇక్కడ నుంచి మనిషి ఎదగలేకపోయాడంటే ఎక్కడ ఉన్నాడో తెలుసా? పాతాళానికి అంచునున్నాడు. మరి ఇంకా జీవమార్గాన్ని ఎప్పుడు ఎదుగుతాడు? జీవమార్గానికి ఎప్పుడు ఎదుగుతాడు? సత్యవాడికి బాప్తిసం ఇచ్చినట్టుగా ఉంది ఇక్కడ మన పరిస్థితి అంతా. చనిపోయేవాడికి బాప్తిసం ఇవ్వాలంటే వాడు లేవాలా, మునగాల, ఇవన్నీ జరగని వాడికి ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అందుకే అడుగుతున్నాడు ఆయన, క్రిందనున్న పాతాళము తప్పించుకునే వల్లని బుద్ధిమంతుడు పరమలోపు జీవమార్గం నడుచుకొనును అంటే సువార్త. అంటే ఈరోజు నాకు దేవుడు అనుగ్రహించే సంగతి ఏదైనా ఉందంటే దాన్ని ఇప్పుడు నేను క్యాచ్ చేయాలి, నేను పట్టుకోవాలి దాన్ని, నేను పట్టుకోవాలంత గొప్పగా ఎదగాలి. ప్రియమైన దేవుడు అంటే ఆసక్తిని మించిన నడవడిక సృష్టిలో ఇంకేముందండి? ఆసక్తి అండి. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఏదైనా సరే నాకు అందకపోతే అంత ఆడదీస్తా, అంతే, వదిలిపెట్టే ప్రసక్తే చెయ్య. ఖచ్చితంగా తను అంతు చూసే తీరుతారు. దీని వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? భక్తుడు తలంపులోకి వెళ్ళి ఆలోచించి ఈ భక్తుడు దైవ తలంపుని ఎలా తీసుకున్నాడు అలా వెళ్ళాలి. చాలా కష్టం. అందుకే అప్పుడప్పుడు శరీరం బలహీనపడుతుంటుంది. ఎందుకు? తలంపులు రేజ్ అవుతుంటావు. నాకు తెలుసా తలంపులు నాకు ఎందుకు రేజ్ అవుతుంది తెలుసా? ఇందుకే అందరి సంగతి అందాలి అని కోరుకున్నప్పుడు, అది రేజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ వేస్తుంటుంది మనిషికి. అది కారణం. ఈరోజు 150 నడుస్తుంది బాడీలో తెలుసా. ఒక వారం అవుతుంది ఆ ఒంట్లో బ్లడ్ ప్రెషర్ పెరిగి 150 రన్ అవుతుంది ఇప్పుడు. ఎందుకు తెలుసా? సిస్టర్ చెప్పిన ఈ 150లోనే వాక్యం రాశాను, దాంతో చూద్దామని. విచారణ అన్నది నాకు ఇష్టం ఉండదబ్బా. బాడీ దాని గురించి నాకు తెలుసు కదా. ఇప్పుడు చేసినవాడు చెప్పేశాడు కదా, చేసినవాడు గుండె ఎంత కొట్టుకుంటుంది, బ్లడ్ ప్రెషర్ ఎంత తీసుకుంటుంది, నిశ్వాస ఎంత రన్ అవ్వాలి, తలంపులు ఎంత హెవీగా ఉంటే బాడీ ఏమవుతుంది, షేక్ అవుతుందా, షెడ్ అవుతుందా, లేకపోతే మరొకటి అవుతుందా అన్నది నాకు తెలుసు కదా. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక ఇవన్నీ కూడా ఎందుకు మీకు చెబుతున్నానంటే, ఇవన్నీ కూడా దాటి రావాలంటున్నాడు దేవుడు. దాటి రావాలా. 190 వచ్చిన బీపీ నో ప్రాబ్లం. ఎందుకంటే క్రైస్తవుడికి బీపీ రేజ్ అవుతూనే ఉండాలి. బీపీ ఎప్పుడు రేజ్ అవ్వాలి చెప్పనా? ఎప్పుడు రేజ్ అవుద్ది? పౌలు గారికి బీపీ ఎప్పుడు రేజ్ అని చెప్పండి బైబిల్. పౌలు గారికి బీపీ రేజ్ అయిందా? పౌలు గారు అనగానే మనకి చెత్తగా నేర్పారు ప్రియమైన, చెత్త ప్రసంగాలు నేర్పారు. మనకంత కూలుకున్న మనకు చచ్చిపోతాం, గుర్తుపెట్టుకో. అందుకని ఎప్పుడు రుద్దుతూ ఉంటారు కాళ్ళకి చేతులు వేసి. కూలుకు ఉండకూడదు. పౌలు గారికి ఎప్పుడు తగ్గింది బీపీ? పౌలు గారికి బీపీ ఉంది అసలుకే? పౌలు గారికి బీపీ ఉంటే ఏంటి అయ్యారు ఉంటుంది రామది. పౌలు గారికి బీపీ లేకపోతే అదే మనకు తెలియాల్సింది. ఎన్నో సంగతులు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లారా. అది ఎన్నో సంగతులు తెలియాలి. 11 ఆయనకి. అందుకే చెప్పిన, ఎవరికైనా సరే డైలాగ్ ఇప్పుడు చెప్తా డైలాగ్. సినిమా డైలాగ్ కూడా చాలామంది. 11 రోమా 14 ఏ విధము చేతనను నా రక్త సంబంధులకు ఎందుకంటే అక్కడ బాయిల్డ్ అయ్యేది బ్లడ్ అండి. బాయిల్డ్ ఏమవుతుంది? బ్లడ్ బాయిల్ అవుతుంది. ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి, అంటే బీపీ పెరుగుంది ఇప్పుడు వెనకే. ఇప్పుడు బీపీ పెంచాలి, ఎదుటివాడికి బీపీ పెంచాలి. ఎదుటి వాళ్ళకి బీపీ పెంచాలా వద్దా? పెంచాలి. మనమేమో సరిదిద్దుతూ ఉంటాం చల్లగా. బీపీ రేజ్ అవుతే బ్లడ్ కొట్టుకుంటుంది. బ్లడ్ కొట్టుకుంటే వాడు ఉండవలసిన స్థలంలో ఉండడు. బాడీ స్ట్రక్చర్ మూవింగ్ తప్పుతుంది. అప్పుడు ఖచ్చితంగా సర్వశక్తి
శక్తివంతుడిగా రావడానికి సువార్త అంటూ ఒకటి ఉందని గ్రహించి అది ఎక్కడ దొరుకుతున్నాయి అంటే సంత వీధుల, పుర వీధుల, గొప్ప స్థలాల, పట్టణాల, ఎక్కడ దొరుకుతుంది అని వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఆలోచనతో దెబ్బ కొట్టాలి అన్నాడు దేవుడు. ఆలోచన పుట్టించాలి, అవివేకాన్ని తొలగించాలి, జ్ఞానాన్ని రేకెత్తించాలి. ఈరోజు మనకి ఎక్కడ జ్ఞానం సంగతులు లేవు. ఒక్కటే యూకేలో మిసెస్ ఆసియా వారియర్ అనే సిస్టర్ అని చెప్తాడు. ఇంకా ఆ పేరంట ఆసియా వారియర్ అంట. ఆ సిస్టర్కి 2 చేతులు లేవు, కానీ బైబిల్ ఇలా పట్టుకొని వచ్చి ఇవన్నీ కూడా మనకి సాయంత్రం చేస్తుంటాడు. మనకేమనిపించింది, ఎంత ఆసక్తి అనిపించింది. ఇప్పుడు ఆమె చేతులు లేకపోతే ఆమె ఏదో పాటు పడుతుంది. ఇప్పుడు ఆమె చూసిన భాగ్యం లేదు. ఇక్కడ మా బాడీ బ్లడ్ ఏం రేజ్ అవ్వట్లేదు కదా, చల్లగా ఉంది. ఎందుకు? అసలు యూకే యునైటెడ్ కింగ్డమ్, అక్కడ కూల్ ఎక్కువ, ఈ చల్లగా ఉంది. మాకు కూడా చల్లగా ఉంది. అమ్మయ్య ఒత్త చెమటలే పట్టవు. చర్చి నుంచి బయటకు వెళ్తే చెమటలు పట్టాలి. చాలా చెప్పాను మీకు వాక్యం. దైవ మాటలు విని బయటకు వెళ్తే చెమటలు పట్టాలట. ఎందుకు? ఓయ్ మైండ్ పోయిందన్న అని మనకి అవసరం చెప్తాడు. లేకపోతే అన్నా నీనా, ఆమె కూడా చాలా గొప్ప. ఇట్లా ఇప్పుడు వాళ్ళ గురించి చెబితే బ్లడ్ బాయిల్ ఎలా అవుతుంది? వాళ్ళు చూపించి వాళ్ళ భక్తిలో ఉన్న పారవస్య వెనకాల అర్థాన్ని వాక్యంతో ముడిపెట్టి చెప్పగలిగితే కదా బాడీ బాయిల్ అయ్యేదే. రోషము పుట్టించి వాళ్ళు కొందరు రక్షింపవల్లని నా పరిచయను ఘనపరుచుచున్నాను. ఘనపరుచుడు అంటే గొడ్డలు తీసుకొని చేస్తున్నాను అర్థం. ఘనమని అర్థమైంది గట్టిగా చేస్తున్నా. గట్టిగా ఎప్పుడు చేస్తాడు పరిచర్యని? గట్టిగా ఎప్పుడు చేస్తాడు చెప్పండి? గట్టిగా పరిచర్య ఎప్పుడు చేస్తాడు అంటే సోలాలు లాంటి మాటలు సప్పనిపోవాలి. అది ఎప్పుడు? అప్పుడు విచారణ ఉండదు, ఇంకా ఒక భరోసా వస్తుంది. విచారణ దేనికి? అందుకే చెప్పాడు యేసుక్రీస్తు వారు, జాన్ ఉంది మోరైతే కాదు ప్రభు, మోరు ఉంది జాన్ చేయగలవా? కాదు ప్రభు. మరి ఎందుకు 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 నువ్వు చేయవలసిందల్లా ఒకటే. నా ఉద్దేశం ఏంటో రాయించాను. నా ఉద్దేశం ఏంటో ఈ రోజు మీ మధ్యకి తీసుకొస్తున్నాను. ఇది నువ్వు గుర్తెరగు. ఓ ప్రపంచ క్రైస్తవ్యమా, ఇది మీరు గుర్తెరగండి అడుగుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా చూద్దాం ఆ మాటని. 15:24 సామెతలు. క్రిందనున్న పాతాళము తప్పించుకునే వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. నడుచుకొనును నడుచుకొనును అంటున్నాడు ఆయన. నడుచుకోవాలి అంటే నడవాలి. నడిస్తేనే విచారణ పోద్ది, నడిస్తేనే తినది అరిగిద్ది, నడిస్తేనే నిద్ర బాగా పట్టిద్ది, నడిస్తేనే ఆరోగ్యంగా ఉంటావు, నడిస్తేనే బాగుంటావు. ఇవన్నీ నడిస్తేనే జరుగుతున్నప్పుడు మరి విచారణ పోవాలి అంటే దేవుడి దగ్గరకు నడవ దేవుడి దగ్గరికి నడవడం అంటే దేవుడి వాక్యం జీవ మార్గం, దాని మీద నడవాలి. అది నడవడం అంటే మళ్ళీ ఈ నడవడం కాదు, చర్చికి వస్తున్నాలే వింటున్నాలే ఈ నడవడం మళ్ళీ దీనికి అప్లై చేసుకుంటారు చాలామంది. అదిగా నడవడం అంటే జీవ మార్గం, జీవానికి మార్గం వేసిన వాక్యం మీద నడవాలి. జీవానికి మార్గం వేసిన వాక్యము మీద అంటే బైబిల్ కింద పెట్టి తక్కువ కాదు, మళ్ళీ ఇది కాదు అర్థాలు. వాక్యము మీద, దేవుని మీద. అద్వితీయ కుమారుడు రొమ్ము మీద ఆనుకొని ఉండెను అంటే రొమ్ము మీద అంటే అలా కాదు అర్థాలు. కనుక తెలుగు బాగొచ్చుండాలి, తెలుగు గ్రామర్ బాగొచ్చుండాలి. కనుక జీవ మార్గం, జీవానికి మార్గం వేసిన వాక్యము మీద నడిచేంత కెపబిలిటీ నువ్వు సంపాదించుకోవాలి. అవి ఎప్పుడు? విచారణ లేనప్పుడు. విచారణ ఎప్పుడు ఉంటుంది? అన్ని తలంపులు. అందుకే చెప్పిన జాండ మోరవదు, మోర జాండవదు, నువ్వు చెయ్యి కాదు. ఎందుకు విచారణ? క్రైస్తవుడు స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ యూనివర్స్. ఈ విశ్వంలో బలవంతుడు ఎవరైనా ఉన్నాడు అంటే వాడు క్రైస్తవుడు మాత్రమే. కానీ ఏంటో మనం అసలు బలవంతులమో బలహీనమో, బలవంతులకి బిడ్డలమో, లేకపోతే ఆ బలవంతుని మనల్ని బలహీనంగా తయారు చేసేటమో, ఇన్ని ప్రశ్నలతో ఇన్ని ఆలోచనలతో తగవేక మిగతాగా పడి చచ్చిపోతుంటాం మనం. ఎందుకు? అర్థం అవ్వక. ప్రేమైన దేవుని పిల్లారా, బలవంతుడి చేతుల్లో బాణం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది, అంతే కష్టం అలా లేకపోతే. అందుకంటున్నాడు ఆయన, క్రింది నున్న పాతాళము తప్పించుకున్న వలన. పాతాళం ఎందుకు వచ్చింది? బ్లడ్ బాయిల్ అవ్వకపోతే పాతాళమే. ఎందుకు? శరీరములో రక్తం అన్నది
వేడి తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా లో బీపీ అయిపోతాడు, తగ్గిపోద్ది, బాడీ తగ్గి చచ్చిపోతాడు. అంటే మరగాలి, ఎప్పుడు కూడా వాక్యం మరిగించాలి, నిద్ర పట్టించకూడదు. ఎందుకు ఈ వాక్యం నాకు ఇలా తగిలింది, ఎందుకు ఈ వాక్యం నేను ఆలోచింపజేస్తుంది, ఈ వాక్యంలో నేను లేనా, లేకపోతే అది నేను తీసుకునేంత కెపాసిటీ ఎదగలేకపోయానా, ఇన్ని ప్రశ్నలతో నువ్వు రావాలి. అందుకే దేవుని మనసు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాడే కావాలంటుంటారు ఎప్పుడు కూడా. చాలామంది ఇంకా రోజుగా ఖండించే సంగతి, అందుకే కొంచెం టైం కావాలి, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ టైం ఎప్పుడైతే మనం దాన్ని పొందుకోగలమో అప్పుడు ఖచ్చితంగా మీరు చాలా సంగతులు బైబిల్ నుంచి కొత్తగా ఆలోచనలు తీసుకొస్తాము, వింటారు కూడా. అందుకే అంటున్నారు ప్రియమైన దేవుని పిల్లల, క్రిందనున్న పాతాళము తప్పించుకునవల్లని. క్రిందనున్న పాతాళం అనగానే మళ్ళీ మూలోకాలలో భూలోకం ఒకటి, భూలోకంలో కింద ఇది కాదు. క్రిందనున్న పాతాళం అంటే నీ తలంపులు పడిపోయిన డెఫిసిట్. ఇంగ్లీష్, నీ తలంపులు పడిపోయిన డెఫిసిట్ అంటారు దీన్ని. నీ తలంపులు పడిపోయాయి, ఇది ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి. మళ్ళీ పాతాళం అనగానే మళ్ళీ అటు ఇటు పోవద్దు. మళ్ళీ పరము, పాతాళము, స్వర్గము, లోకము ఇవి కాదు. క్రిందనున్న పాతాళము అంటే విచారణ క్రింద ఏముందో తెలుసా? డెఫిసిట్. నిన్ను సంపి పండబెట్టే ఒక షీట్ వేసాడు దేవుడు, దాన్ని తప్పించుకో. అంత ఆడబడి తప్పుకుంటుంది. అది ఎక్కడుంది డెఫిసిట్? ఇంకెక్కడుంది? తలంపుల కిందే ఉంది, పరుపేసి మరీ ఉంది. చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు, శుభ్రంగా దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇల్లు శుభ్రంగా ఉంది, లేట్ అయిపోయింది. ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చేయాల, ఇల్లంతా బాగు చేసుకొని ఫంక్షన్ బాగా చేసి గ్రాండ్గా ఓపెన్ చేసి 3 ఏళ్ళ దాకా కొంపలో రాకపోతే దెయ్యాలు కాబట్టి ఏముంటాయి? అంత హడావుడికి ఎందుకు చేసుకున్నావు స్పీడ్గా? నేను రావాలని, మరి రావాలి కదా. ఒకని ఇల్లు ఊడ్చి శుభ్రంగా ఉంది కానీ ఏమీ లేదు, అది పోయింది. ఏమీ లేకపోయేసరికి మళ్ళీ 7 తెచ్చుకుంది అంటే అర్థం ఏంటి? డెఫిసిట్ వేసాడు, ఎవరొస్తారో చూద్దామని. అంతే, వచ్చారు. 1 కాదు 2 కాదు 7 వచ్చేసాడు. కారణం ఎవరు? విచారము. ఇది ఎక్కడుంది? క్రింద. దేని క్రింద? తలంపులు. ఇవి ఎక్కడున్నది? మనం ఎక్కడున్నాం? ఏమో ఆలోచించాలి, ఎక్కడున్నామో ఆలోచించాలి. ఎందుకంటే బాడీ ప్రజెంట్ మనం కూడా టీచర్ ఉంటున్నారు, ఎరా ఎక్కడున్నావు? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే మైండ్ ఏం చేస్తుంది? యాడికి వస్తుంది, బాడీ మాత్రం ఎక్కడ ఉంది. బాడీకి ఉంటే సరిపోదు, బాడీ మైండ్ 2 ఉండాలి. BMW కార్ ఎంత ఇస్తుంది నీకు? మరి ఇది కూడా బాడీ కూడా అదే కదా. మరి డబ్ల్యూ అంటే వర్డ్, అది బాడీ మైండ్ వర్డ్. BMW మనకేం కారు మీద పోతుంటుంది. అసలు BMW అంటే ఇది. మన ఇంగ్లీష్ పదాలన్నీ అలా పెట్టేశారు, పోయాం. అది బాడీ మైండ్ వర్డ్ నట్టు పెట్టుకుని ఉండాలి. ఇది BMW. ఎస్, ఐఎమ్ BMW కార్. అంటే కాస్ట్లీ కారు నేను ఈ రోజున. నాకుంది కాస్ట్లీ కారు కాదు, నేను కాస్ట్లీ కారుని. ఎందుకు? నాను దేవుడికి వాహనంగా ఉండాలి. ఎందుకు? జీవ మార్గంలోకి వెళ్ళాలి కదా. మరి నేను వెళ్ళాలి కదా. నడిపించేది, నా ఆత్మ నడిపించేది ఎవరు? దేవుడే కదా, దేవుడే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు ఈజ్ BMW. చెప్పేస్తున్నాడు, క్రిందనున్న పాతాళము తప్పించుకున్న వాళ్ళని. తప్పించుకోవాలంటే ఇక్కడ ఏం కావాలి? విచారం కాదు, ఎంక్వైరీ కావాలి, విచారణ కావాలి. విచారములో ఉన్నామనుకో తప్పించుకోము, ఇంకా చొచ్చుకొని వెళ్ళిపోతాం. ఎంక్వైరీ. ఎవరి మీద ఎంక్వైరీ? ఎవరి మీద వాడికి ఎంక్వైరీ. ఎవరైనా నా మీద ఎంక్వైరీ ఏమంటాడండి? ఎవడైనా అంటాడా? రాజకీయాలకు ఒక అలవాటు ఉంది, దమ్ముంటే నా మీద ఎంక్వైరీ వేసి చూడు. వేస్తారు, షార్ట్ షీట్ దాఖలు చేస్తారు, తీసుకెళ్లి జైల్లో నెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పూచికత్తు అని, బెయిల్ అని, మళ్ళీ 90 రోజుల్లో మనకి ఖచ్చితంగా బెయిల్ రావాల్సిన అవసరం రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఏదో ఒక దొంగదారు వచ్చేస్తుంటాడు. అది కాదు ఎంక్వైరీ. ఇది క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలి అంటే ఎంక్వైరీ పర్సన్గా ఉండాలి. ఎంక్వైరీ ఎందుకు చేస్తాం మనం? ఎంక్వైరీ చేయాలి. క్రైస్తవుడు అంటే ఎంక్వైరీ చేసేవాడు. కానీ మనం ఏంటో ఎప్పుడు చూసినా విచారం. దేవుడికి విచారం గల ముఖము కానీ, విచారణ గల తలంపు కానీ ఇష్టపడడు. దేవుడికి ఇష్టం ఉండద్దు, గుర్తుపెట్టుకోండి. వాడి ముఖం ఎప్పుడు కూడా రకరకాల వెళ్ళిపోవాలి, అంతే. కానీ భక్తుల జీవితాలు మనం చూస్తే అవే కనపడతాయి. పౌలు గారు ఒంట్లో ముళ్ళు ఉంది కానీ ఆ ముఖంలో ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. యోబు గారు జీవితం అంతా ముళ్ళే ఉంది కానీ ఎక్కడ కూడా డెఫిసిట్ పడిపోలేదు. కానీ క్రైస్తవులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందుకో పడిపోతుంది. గ్రాఫ్ రేట్
క్రిందనున్న పాతాళము తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు అనగానే వాక్య గద్దింపుని గ్రహించేవాడు, వాక్యం కొరకు ద్వారబంధాల దగ్గర ఎదురు చూసేవాడు. ఎప్పుడు ఓపెన్ అవుతుందా ఏమిందా వారి తలంపు కలిగినటువంటి వాడు బుద్ధిమంతుడు. అంతే, 4 పాటలు మంచిగా పాడి, లేకపోతే 2 పాటలు మంచిగా రాసి, లేకపోతే 2 ప్రసంగాలు గొప్పగా చేసేవాడు బుద్ధిమంతుడు అవ్వడం. వీళ్ళు బుద్ధిమంతుల లిస్టులకు రారు అసలుకి. పాటలు బుద్ధిమంతులు అయిపోతాడా? ఛాన్స్ లేదు. పాడితే అయిపోతాడా? అవ్వడు. తప్పించుకునే మార్గాన్ని ఎత్తుక్కునేవాడు బుద్ధిమంతుడు. అది తప్పించుకునే మార్గం. దొంగ పాటలు రాశాడా? మనకు బాగా దొరుకుతాయి ఎగ్జామ్స్ బాగా. ఆడ ఒక పాట రాయాల, ఒక ప్రసంగం వెళ్ళా, ఒకసారి చర్చలోకి రాలా, అది బుద్ధిమంతుడు అయిపోయాడు. ఎలా ఎత్తుక్కున్నాడు? అది ఇంకా ఛాన్స్ లేని చోట ఎతికాడంటే ఆలోచించండి. నీళ్లు లేని చోట ఎతికాడు. అరేబియా కంట్రీలో వన్స్ అపాన్ ఎ టైం 200 years బ్యాక్ వెళ్ళిపోతే దుబాయ్లో ఏం లేవు, మొత్తం ఇసుకు దెబ్బలే. కానీ ఈ రోజున సముద్రాలు ఉన్నవి. దుబాయ్ ఎయిర్పోర్ట్ కంటే ముందు దిగేప్పుడు పడోర ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ మొత్తం సముద్రమే. చచ్చిపోవాలనిపించిందండి సముద్రం చూసి. పడోర ప్రాంతానికి దుబాయ్ అందరికి ముందు వెళ్తే వెళ్ళా జీవితంలో అని చెప్తున్న విషయం. పడోర దుబాయ్ ఎయిర్పోర్ట్కి అక్కడ దిగినప్పుడు ఒక 70 kilometers ముందే పడోర ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ కానీ, ఆ బీచ్ విధానం కానీ, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చే విధానం కానీ చూస్తే జీవితం ఎక్కడ సంకన అయిపోయినా పర్లేదు అనిపిస్తుంది మనకి. అంత హెల్త్ఫుల్గా ఉంటుంది అక్కడ. మరి మన దగ్గర ఎందుకు ఉండదు? వాడు క్రియేట్ చేసుకున్నాడు. అరేబియా కంట్రీస్లో లేకపోయినా సముద్రం తెచ్చుకున్నారని మనం చాలా చదువుకున్న పాఠ్యాలు. మరి మనం ఎందుకు తెచ్చుకోలేము? తెచ్చుకునే మనసు ఉంటే ఏదైనా తెచ్చుకోవచ్చు. అది వాక్యం తెచ్చుకోలేమండి. వాక్యం ఆయన ఇస్తూ ఉంటున్నారు కదా, తెచ్చుకోవడానికి వాక్యమైంది. బుద్ధిమంతుడు అంటే ఈయన పరమునకు పోవు జీవ మార్గము నడుచును. జీవ మార్గము నడుచును. సరే, యేసుక్రీస్తు వారు జీవం కాబట్టి, మార్గం కాబట్టి, కొత్త ఏమో మనకు అర్థమైంది కాబట్టి సరే అక్కడ తగ్గొద్దు. ఇక్కడ అర్థం కావాలంటే ఇక్కడ వెళ్దాం. పరమున పోవు జీవ మార్గమును నడుచును. నడిచేవాడు ఎప్పుడూ కూడా విచారంగా ఉంటాడు. విచారం నడిచేవాడుకో లారీ వచ్చి గుద్దేది. అందుకే నడిచేటప్పుడు కూడా మనం చాలా స్ట్రైట్గా వచ్చేది లారీయా బస్సా, వాడు ఎలా వస్తున్నాడు ఏంటి అన్నది డ్రైవింగ్ చేసేటప్పుడు వెనకాల కూడా ఆలోచించాలి. ముందు ఎలాగో చూస్తావు, మరి వెనకాల ఏంటి? వెనకాల వాడు ఏ స్పీడ్లో వస్తున్నాడు, బ్రేక్ ఫెయిల్ అయి వస్తున్నాడా, మందేసి వస్తున్నాడా, మార్గం తప్పు వస్తున్నాడా, లేకపోతే మన ఖచ్చితంగా వస్తున్నాడా ఏంటి అని అద్దంలో చూసి, లేకపోతే సెంటర్లో చూసి, లెఫ్ట్ చూసి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తాం. లేక డౌట్ వస్తే పక్కన పడేస్తాం. పక్కన ఉంటుంది కదా లేఅవుట్, అక్కడ పడేస్తాం. ఇంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి భూమి మీద ఒక కారులో. అలాగే బ్రతుకులో కూడా ఇంత జాగ్రత్తగా చేయాలి. నేర్పుతున్నాడు దేవుని పిల్లల దేవుని పిల్లల నేర్పుతున్నాడు. 16:3 నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. పనుల భారం యెహోవా మీద ఉంచుము. విచారణ పడిపోతుంది సీటు, గ్రాఫ్ రేటు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. పిల్లలకనే భారాన్ని దేవుడి మీద వేశాడు. మహానుభావుడు, మన మూల పురుషుడు, మన ఆత్మీయ తండ్రి గారు ఎవరో అబ్రహాం గారు. 74లో వచ్చేసింది వాగ్దానం. రేపు ఇచ్చేస్తున్నాను అంతే. రేపు ఇజుకు 24 years. 74లో ఇస్తే 25 years. రేపు ఇజుకు 25. ఇటు ఇంత ఇదండి నమ్మకం అంటే. ఆయన మీద నెయ్యి అలాగే ఉన్నాడు కదా ఏసీ. అప్పుడు ఈ రోజున విశ్వాసం తండ్రిగా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎక్కడ వేసాడు? నీ పనుల భారము యెహోవా మీద వేయము. పనుల భారము. సమస్త భారాన్ని మోసుకుని పూజల్లాను అనగానే పనుల భారం వేస్తాడు. ప్రభువా ఈ రోజు నేను పని మానేసా, ఈ భారం రేపు తీర్చుకుంటా ప్రభువా. భారం ఎక్కడ ఇంకా? అది బాధ్యత వెళ్ళిపోయింది. ఇవాళ ఆగిపోయింది, రేపు తీర్చుకుంటా కదా. ఇది కాదు. నీ పనుల భారము యెహోవా మీద వేయము. నిజంగా నువ్వు పరమునకు పోవు జీవమార్గం ఎదిగే బుద్ధిమంతుడు అయితే, గడప యొద్ద కనిపెట్టుకుని దేవుని యొక్క మాటలు ద్వారం యొద్ద వినేంత శక్తిమంతుడిగా నువ్వు ఉండగలిగిన రోజునైతే ఖచ్చితంగా నువ్వు ఇది చేయగలవు. పనుల భారము యెహోవా మీద మోపుము. వేసేయి అన్నాడంతే. మనం ఎక్కడ వేసేస్తాం? మనం వేయలేము. మనం ఏదో చేద్దాం అనుకుంటాం, మనం ఏమీ చేయలేము. అందుకే చెప్పిన ధ్యానం ధ్యానమవదు అవదా, అస్సలు అవ్వదు. ఎందుకు? అంతే
భారము, నీ పనుల భారం యెహోవా మీద వేయము. యెహోవా భారం ఏంటో గుర్తిరిగి మోయము. అది దాని అర్థం. నీ పనుల భారము, నీ పనులు అన్నవి భూలోకములో ఏమీ లేవు, కాకపోతే కృత్రిమంగా నువ్వు కలిగించుకున్నావు అంతే. నీ కుటుంబం నడవడానికి సాకులు చెప్పుకుంటావు అంతే. నీ కుటుంబం నడవాలి కదా, నడవాలి. పని చేయాలి కదా, పని చేయాలి. ఎంత చేసినా మళ్ళీ ఆడకే వచ్చింది, ఆ ఆడకే వచ్చింది. ఎందుకు? అది లేదు, అది లేదు అక్కడ. ఏది? దేవుని యొక్క భారాన్ని మోసే తలంపు లేకుండా నీ పనుల భారాన్ని పెట్టుకొని దేవుడి భారాన్ని పక్కన పెట్టి పోతున్నావేమో ఆలోచించుకున్నాను. అది లేదు, అది లేదు. నీ పనుల భారము నీకు ఉపయోగపడేది, నీ కుటుంబానికి ఉపయోగపడేది, నీకు స్వాస్థ్యం అనుకున్న భారం నువ్వు పక్కనే. బాబోయ్ ఇలా పని బాబోతే 300 లాస్ వచ్చేస్తాయి. ప్రాణం పోతే ఆ 300 ఆడొచ్చేస్తాయి. లేవలేకపోయింది. మరి రాసివ్వగలవా నువ్వు? మనిషి అన్నవాడు భూమి మీద రాసివ్వగలడా? వెళుతున్నవాడు తిరిగి వస్తాడని చెప్పగలడా? లేదు కదా. అందుకే దేవుడి మీద భారం వేయాలా అంతే. భారమే. నీ పనుల భారము, నీ పనుల భారము, నీ పనుల భారము నా మీద మోపయ్యా, యెహోవా మీద మోపుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. పనుల భారము మోపితేనే సఫలం. సఫలం అనగానే మళ్ళీ వెంటనే టప్ప తొడవలు పెట్టి రోలిపోవడం కాదు. మళ్ళా ఇక్కడ ఆంక్షలు. ఎందుకు? ఇది నిజంగా మోపాడా మోపలేదా, నిజంగా మోపాడా మోపలేదా? ఆయన ఫిల్టర్ చేయాలి కదా. మరి ఎవరు? మధ్యలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఫిల్టర్ చేశారని పంపించాలా? అంత ఈజీగా ప్రార్థన పరలోకానికి వెళ్దాం సప్పర్ సప్పర్ రావడానికి ఎలా అయింది? ఫిల్టరేషన్ చేస్తున్నాడు మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు. మన ప్రసంగం కానీ, మన ప్రార్థన కానీ, మన ఆసక్తి కానీ వెంటనే ఇమీడియట్గా పరలోకానికి పంపించడం, మధ్యలో ఆపేస్తాడు, మొత్తం సెట్ చేస్తాడు. తలంపులేంటి, ఏ ఉద్దేశం మొత్తం ఎస్ దూ వెళ్ళిపోతుంది. అంతే సెకండ్లో జరిగింది మళ్ళీ ఇదంతా. అందుకే అంత గొప్పగా ఆన్సర్ అనడానికి అవకాశం ఉంటుంది. ఫిల్టర్ చేసినా అంత గొప్పగా చేస్తాడు మళ్ళీ అక్కడ. అందుకే నీ పనుల భారము ఏ పనైనా కానివ్వండి, మనం ఈ రోజున కోట్ల రూపాయలతో ముడిపడ్డ పనిని దేవుడి మీద వేశాను, నేను అది వచ్చేదాకా పని చేస్తాను, నన్ను ఏమనుకోవద్దని చెప్పిన. ఎందుకు? అది వస్తేనే నీ పనులు దిగుతుంది పూర్తిగా. అది నా పని నేను చేయడానికి ఎంత ఆసక్తిగా వెళ్తున్నానో ఇంతకంటే డబల్ ట్రిపుల్ నీ పని నిమిత్తం నేను సిద్ధపాటు కలిగి ఉన్నా. సర్వ ఆరోగ్యంతో, సర్వ ఆలోచనతో, సర్వ బైబిల్ జ్ఞానంతో నాకు ఇచ్చిన రోజున ఖచ్చితంగా వెంటాడత క్రైస్తవని చెప్పింది దేవుడికి. లెట్స్ డూ ఇట్. చూద్దాం ఏం జరిగిందో. ఎందుకంటే వేసాం అంతే, ఇంత తేడా లేకుండా ఆయన మీద పడేసాం. ఎందుకంటే ఏమన్నాడు కదా, ఏమన్నప్పుడు వేయాల్సిందే అంతే. మొహాడు కొద్ది వద్దనుకోండి, ఎవరు నాకు బుక్కున ఆకలితో వచ్చారు, మంచి పాయింట్ చెప్తారు. అరే అమ్మాయికి అన్నం పెట్టండి అంటే, అమ్మ ఇప్పుడు వద్దులే తినేసి వచ్చాను అనుకో, వద్దంటారు తీసి అంటే, ఇప్పుడు వాడు మళ్ళీ అడగలేడు. సాయంత్రం అయింది, అసలుకే 11 వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు అన్నం తింటాం మనం? 11 తిన్నాం, 3 అయింది. ఈ 4 గంటలు వాడికి ఏమన్నా చెప్పండి అని ఇంటికాడ క్షేమాలేంటి, ఎవడెలా ఉన్నాడు ఏంటంటే బాగున్నాడమ్మా ఒక్కపాటు చెబుతాడు. లోపల ఏదో వాడికి బాధ పెడుతుంది కనుక పెట్టమన్నప్పుడు తినేటివే అంతే. వద్దు అననుకో, అది చాలా బాగా కలిగించింది. దేవుడు ఏమంటున్నాడు ఈ రోజున? వేయి, నీ పనుల భారాన్ని నా మీద వేయి. ఏం పని పెట్టుకున్నావు? ప్రభువా మంచి ఇల్లు కడదాం, ఈ వద్దు, ఈ పనులు కాదు, నీ పనులు పెట్టే ప్రభువా. కొన్ని ఆత్మల కొరకు, కొన్ని ఆలోచన కొరకు, కొన్ని ఆస్తులు కూర్చడం కొరకు నీ మీద ఆలోచనతో పెట్టాను ప్రభా. అవి చాలా ఉన్నాయి. పెట్టావా? ఏం పెట్టావు? శ్వేతపత్రం చెప్పా. శ్వేతపత్రం అంటే ఇంకా చాలా లిస్ట్. ఇప్పుడు ఏ పని చేయాలి, ఏ ప్రోగ్రాం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇవన్నీ ముందెందుకు పెట్టావు? ఇవన్నీ ముందు పెట్టాము అంటే ఇలా చెప్పాలని మీకు ఎప్పుడో చెప్పా. అవన్నీ ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి అది భారం. నీకు ముందే మాట ఇచ్చిన ఖచ్చితంగా 66 పుస్తకాల మీద సుదీర్ఘంగా మాట్లాడతా. వరల్డ్లో నెంబర్ 1 ఫస్ట్ మనమే ఉంటాం. ఎవడైనా ఇలా చెప్పుకున్నాడు ఇంకా మీకు 66 పుస్తకాల మీద ప్రసంగాలు ఎప్పుడు చేసి ఉండరు కూడా. అక్కడొకటి చేసి ఉండొచ్చు కానీ కంటిన్యూగా మాత్రం ఎవరు చేసి ఉండదు. కానీ మనం చేస్తామని దేవుడికి మాట ఇచ్చాము, అదే కంటిన్యూ చేస్తున్నాం. పనుల భారము దేవుడి మీద వేసేసామా? అప్పుడు అంటాడన్నా, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో అది తథాస్తు చెప్పేసి. ఎంత నమ్మకం అండి, ఇంత నమ్మకంగా సాగలగాలి. అది 17:9. ప్రేమను వృద్ధి చేయకూడదు.
ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? మనుషుల్లో దొరుకుతుంది. అది జంతువుల్లో ఉన్న ప్రేమ మనకు పెద్ద ఉపయోగపడకపోవచ్చు. అది ఎందుకంటే ఇప్పుడు ఒక జంతువుని ప్రేమించాం అనుకోండి, దానికి ఏదో మొక్కేసాం, ఏదో కక్కేసాం, అది ఇంటి చుట్టూ తిరుగుద్ది, అది అంతవరకే. కానీ అది దానికి పరలోక నరకంతో సంబంధం లేదు. జంతువులకి, పశువులకి, మొక్కలకి పరలోక నరకంతో సంబంధం లేదు. అవి మాటతో కలిగేవి, మాడిపోతాయి, మన కొరకు ఆరిపోతాయి, ఆవిరైపోతాయి. అది పరలోకం లేదు ఇంకా. కానీ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే మనుషుల్లో దొరుకుతుంది. మనుషుల్లో దొరుకుతుంది. మనుషుల్లో ఏముంటుంది? ఆత్మఫలాలు లేనప్పుడు ఏముంటవి? ఆత్మఫలాలకు వ్యతిరేకంగా ఉంటవి. కనుక ఇప్పుడు ఆత్మఫలాలు లేని వాడిలో కూడా ప్రేమని నువ్వు కలిగి ఉండి వాడికి పంచగలగాలి. అందుకే ఎంత జ్ఞానంగా వాక్యం చెప్పినా, కాల్చడానికి నా శరీరాన్ని ఇచ్చిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడినే అన్నాడు. అంటే ప్రేమే సమస్తానికి మూలంగా దేవుడించాడు. ఇది ఎక్కడున్నాయి అంటే వాక్యములో ఉంది. వాక్యం ఎక్కడున్నాయి అంటే చెప్పేవాడిలో ఉండాలి. ఇది ఇప్పుడు ప్రేమను పంచడం అంటే ఇప్పుడు ఎవరి మీద పంచాలి? ఎవడి మీదైనా పంచాలి. ప్రేమించిన వాడి మీద పంచాలి. మరి ఇందాక దేశించాడికి వాక్యం చెప్పకూడదు. వాక్యం చెప్పకపోవటం వేరు, ప్రేమించటం వేరు. రెండునే గుర్తుపెట్టుకోండి. వాక్యం చెప్పకపోవటం వేరు, వాడు వాక్యాలు. అందుకే 19 ముందు ముత్యాలు అది పోయొద్దు. ఎందుకు? అవి ఆగమైపోతాయి. కానీ ప్రేమించమన్నాడు. ఆ ప్రేమ నిజంగా వాడు గుర్తిరిగి సిగురించుకుంటే అప్పుడు మళ్ళీ వాక్యం చెప్పాలి. వాక్యం వేరు, ప్రేమ వేరు. కనుక ప్రేమ అన్నది పంచే తీరాలి. వాడి క్యారెక్టర్ని చూసి కదా అక్కడ దేవుడు వీడిని మెచ్చి పంపాడు. వీడికి ఇది అర్థం కాలేదు, వీడిని ఎలాగైనా సరే దేవుడు నిలబెట్టాలి అని ఒక కాన్సెప్టే తప్ప వీడు నిలబడతాడనో, లేకపోతే వృక్షం అవుతాడనో, లేకపోతే మరొకటి అవుతాడనో ఆ ఉద్దేశంతో అయితే కాదు. వీడిని నమ్మి పంపిన దేవుడు వీడికి అర్థం కావట్లేదు. వీడికి చెప్పాలి అంటే వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పాలంటే జ్ఞానం వల్ల సంగతితో చెప్పాలి, జ్ఞానోద్దేశంతో చెప్పాలి. ఇవన్నీ చెప్పాలంటే ముందు వాడిలో ఉన్న ప్రతి కల్మషాన్ని కూడా మనం ప్రేమించాలి. వాడిలో ఏముందో దాన్ని ప్రేమించాలి. వాడిలో ఏం దాగి ఉందో దాన్ని మనం ప్రేమించాలి. ఆ ప్రేమించే గుణం ఈ రోజున క్రైస్తవుడిగా మనం కలిగి ఉండాలి. అది అంటే ఎవరినైనా సరే ప్రేమించగల కెపాసిటీ కలిగినటువంటి వాడు కాదు. ఎవరినైనా ప్రేమిస్తాడా? ఎవరినైనా ప్రేమిస్తాడు. ఎవరినైనా ప్రేమించాలి. అక్కడ మంచి చెడు లేకపోతే మరొకటి కాదు. వాడు ఉపయోగపడతాడని ప్రేమించాం, పాడైపోతాడని ప్రేమించాం. ఇప్పుడు ప్రేమించేది ఎందుకయ్యా అంటే ప్రేమ వెనకాల దేవుడు ప్రేమించి వాడిని వాడి అమ్మ గర్భంలో పంపాడు. అది వాడు మర్చిపోయాడు కానీ వీడు మర్చిపోయాడు. అంతే. ఇక్కడ వాక్యం సంబంధించింది కాదు ఇది. వాడికి ఉపయోగపడతాడని కాదు ఇది. వాడు ఒక తల్లి గర్భంలోకి వచ్చాడంటే దేవుడు ప్రేమించబట్టి వచ్చాడు, అందుకు ప్రేమించాలి. ఆ ప్రేమ తెలుసుకున్న వాడు ఎదిగొచ్చాడు అనుకో, వాడికి అర్థమైపోద్ది ఇంకా మహావృక్షంగా ఎదగాలని. అంతే. కనుక ఎవరినైనా ప్రేమించగలిగినటువంటి ఒకే ఒక శక్తి వాక్యానికి ఉంది. ఆ వాక్యం కలిగి వాడికి ఉంటుంది. అందుకే నేను లవ్ టు ఈక్వాలిటీగా ప్రేమిస్తాను. అమ్మగారు ఇప్పుడు ఒకటే మాట ఉంటుంది, నువ్వు అందరినీ సమానంగా ప్రేమిస్తావు. అవును, మరి నిన్ను ప్రేమించేసుకుని చెప్పేసి నిన్నేమో ఈక్వల్గా అంతే. ఈక్వాలిటీ ఉంటుంది అంతే. పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ ఎక్కడైనా ఎవరైనా ఒకేలాగా ఏమీ కనపడదు. ఎందుకు తెలుసా? మీరు గర్భంలోకి వచ్చినప్పుడు మీకు తెలియదు ఆయన ప్రేమ ఏంటో. అది నేను ఈరోజు చెప్పాలి. అది ప్రేమను పంచాలి అంతే. మీరు పంచుతారనో మీరు పంచితే పంచుకుందామో నేనేం లేను ఇక్కడ. ప్రేమను తెలియజేయాలి అంతే. అది ఒక కాపరిగా చేయాలి, ఒక దేవుని ఉద్దేశంగా చేయాలి. అది చిన్నవాడవచ్చు, పెద్దవాడవచ్చు, వాడి క్యారెక్టర్ బాగలేకపోవచ్చు, వాడి మనస్తత్వం బాగలేకపోవచ్చు, వాడి శరీరంగా బలహీనుడు అవ్వచ్చు, లేకపోతే వాడు జ్ఞానవంతుడు అవ్వచ్చు. ఎవరైనా కానివ్వండి, జ్ఞానవంతుడు ఒక రకంగా, బుద్ధిమంతుడు ఒక రకంగా, అన్ని మంచి కూడా ఒక రకంగా. అది కాదు, ఎవరినైనా ఒకే రకంగా ప్రేమించగలిగేది వాక్యమే. అది కనుక ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్లు బాగున్నాగా నాకెందుకు ప్రేమ తక్కువైంది? ఎప్పుడు మనకు రాకూడదండి. ప్రేమ ప్రేమే. అది అందుకే చెబుతున్నాడు ఆయన. ఆ ప్రేమని పంచటం రానప్పుడు మనకంటే మూర్ఖులు ప్రపంచంలో ఉండరు దేవుని దృష్టిలో. అది దేన్ని ప్రేమించాలి తెలుసు? దేన్ని వాడి రాక తల్లి గర్భములో దేవుడు ఎంచుకున్న ప్రేమని
వాడికి చెప్పాలి. అది ప్రేమ. అంత ఓర్పు అవసరమా? అంత ఓర్పు అవసరం ప్రేమైన దేవుని పిల్లారా. అందుకే చెప్తున్నాడు ఆయన. అందుకే ఈ మాట రాయించాడు, ప్రేమను వృద్ధి చేయగోరుడు. వృద్ధి అంటే పెంచి పోషించాలి. ఒకేసారి పెరుగు, ఒకేసారి గొప్పగా అయిపో, ఒకేసారి మంచి ఆడదాన్ని మాస్ ఫాలోయింగ్ సంపాదించు, లేకపోతే ఒకేసారి యూత్ ఐకాన్ అయిపో. ఇవి కాదు. చిన్న చిన్నగా వృద్ధి చేయటం అంటే చిన్నగా. ఒక మనిషి ఎదుగుదలకు 8 నీడ్స్ పడుతుంది. అబ్బో వృద్ధి అంటే దాన్ని దేవుడు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడిని వృద్ధి చేస్తున్నాడు శరీర ఎదుగుదలలో. ఈ 18 ఏళ్ళు వచ్చేంత వరకు వాడిలో వృద్ధి చేయాలి ఆత్మీయ ఎదుగుదలలో, వాక్య ఎదుగుదలలో. ఇవన్నీ ఒక పక్క కుటుంబం చేయాలి, ఒక పక్క దేవుడు చేస్తున్నాడు. 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడు ఎదుగుదల ఆగదు. ఆగాడా వాడు వరకు చేయిపోతాడు అంతే. ఆడక ఎంత లోకానికి కదండి. ఇంత గొప్పగా దేవుడు 5.8, 5.6, 6 ఇలాంటి ఫీట్లు ఇచ్చాడంటే బాడీకి ఎంత సౌందర్యంగా మలిచాడు. పెంచుతున్నాడు శరీరాకృతిని. మరి ఆత్మాకృతిని ఎందుకు పెంచుకోలేకపోతున్నాం? ప్రేమను ఎందుకు పంచలేకపోతున్నాం ఈరోజు మనం? ఏమండి ఎందుకు పంచలేకపోతున్నాం అంటే ప్రేమ లేని వ్యర్థుడిగా దేవుడికి కనబడతావా? కనబడవద్దు ప్రియమైన దేవుడి పిల్లారా. అందుకే అడుగుతున్నాడు ఆయన, ప్రేమను వృద్ధి చేయ గోరువాడు తప్పిదములను దాచిపెట్టును. అంటే వాడిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపని వాడు. మాట్లాడటం వేరు, గుర్తుపెట్టుకోండి. ఎత్తి చూపటం వేరు, మాట్లాడటం వేరు. అంటే ఎప్పుడు కూడా 2 అర్థాలతో క్రైస్తవ్యం నేర్చుకోవాలి. 2 అంచులుగా ఖడ్గం. ఇదే నారుడి వారుడి. ఇదే మాట్లాడటం వేరు, తప్పిదాల గురించి చర్చించడం వేరు. ఇంత జాగ్రత్తగా చూడాలి. తప్పిదమును దాచిపెట్టును. తప్పిదాలు దాచిపెట్టాలి. అది ప్రేమను వృద్ధి చేయ గోరువాడు. నిజంగా నేను ప్రేమను వృద్ధి చేయడానికి సిద్ధపడ్డ దేవుని బిడ్డను అని ఈ క్షణం నిజంగా తీసుకుంటే ఓ మంచి నిర్ణయాన్ని ఎవరినైనా ప్రేమిస్తాం మనం, ఇంక్లూడింగ్ ఎవరినైనా కానివ్వండి. ఆ ప్రేమ క్రైస్తవ్యంలో ఈ రోజున కరువైంది అంటున్నాడు ఆయన. సామెతలు కరువైందా? కరువైంది. ఎందుకు కరువైంది? జీవ మార్గానికి వెళ్ళే ఆలోచన లేదేమో, డెఫిసిట్ మనమే పరుచుకున్నావేమో, డెడ్ పాయింట్కి మనమే రీచ్ అవుతున్నావేమో. ఇవన్నీ కూడా విచారణ ఇవే కలిగి ఉంటున్నావేమో. ఇవన్నీ కూడా పక్కన పెడితే వృద్ధి చేయవలసింది ప్రేమనే. అదే చెబుతున్నాడు, ప్రేమను వృద్ధి చేయగోరువాడు. అందరం చెప్పట్లా, వృద్ధి చేయాలనుకున్నవాడు. వాడి తప్పిదాలు చూడకుండా, వాడి తప్పిదములో ప్రతిదాన్ని ఎతక్కకుండా వాడిని ప్రేమించి ఖచ్చితంగా దేవుడి దగ్గర నిలబడితే ఉపయోగపడతాడు. ఆయన నమ్మి పంపినందుకు న్యాయం మనం జరిగించాలి, తెలియజేయాలి కదా అని అనుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అని మాట్లాడుతున్నాడు. కింద జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. మాటి మాటికి అదే విషయాన్ని మాటి మాటికి ఎత్తాం అనుకోండి, ఇంకా ప్రేమను వృద్ధి ఎక్కడ చేస్తాం? గాయాలు పాలవుతుంటాయి. అందుకే ఎవరైనా ఒక మాట అన్నా సహజంగా అనడానికి ఇష్టపడను, అంటే నవ్వుతూ క్యారీ అని అంటే వెనక్కి వచ్చేయాలి. ఎప్పుడైతే మనం ఒక అడుగు వెనక్కేస్తున్నామో దేవుడు 2 అడుగులు నీ కొరకు ముందుకేస్తాడు. మనం వెనక్కి వచ్చేయాలి. అదే నన్ను ఒక మాట అన్నాడా, తలపొట్టు చెప్తుంది, గడువుతో గడుపుకుంటూ తాకా నేను వెళ్ళలేకపోతున్నా, దేవుడు నీకు శివుడు ప్రసాదించుడుగా కానీ ప్రార్థన చేస్తా. బండ శివుడు వచ్చేది. అప్పుడు ఇంకేం వినపడదు. ఇంకా అది బాగుంటుందా? ఏమండి అది బాగుంటుందా? ఎందుకంటే భూమి మీద ఏటిని బంధిస్తారు ఒక కాపురికి ఇచ్చిన అర్హత. నేను అడిగితే ఏదైనా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నా, ప్రభా వీడికి రొంబ శివుడుప్ప అని ప్రార్థన ఏ వినపడదు. నేను తిట్టుకొని అంతే. ఎంత చక్కగా పడుతుంది, మంచి కీర్తనలాగా ఉంటుంది అన్నమాట. ఆ జీవితం అవసరమా? మాట వినబడాలి, ఆ మాటలో ఉన్న మాధుర్యం అర్థం అవ్వాలి, ఆ మాట కొరకు ఎదురు చూస్తే మనిషిగా ఒకటి తెలియాలి. అందుకు శివుడిచ్చాడు దేవుడు. అది కనుక జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. ఎత్తొద్దు. ఒకటి ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని తీసి అక్కడ పక్కన పడేసే, దాంతో మనకి పని లేదు అంతే.
ఎప్పుడైతే పక్కనేసామో వాడు నేర్చుకుంటాడు, వీడేంటి పక్కనేసాడు అంటే ఆడెత్తులేదు నేను వేయలేనా, నేను కూడా వేసేస్తా. ఆడు మిత్రభేదాన్ని పక్కనేసి వీడు మిత్రభేదాన్ని పక్కనెత్తే ఇద్దరి మధ్య మిత్రభేదం ఎక్కడితే ఇంకా అంత మిత్రత్వమే కనపడితే. ఈ రోజున ఎందుకు మిత్రభేదం వచ్చింది అంటే ప్రేమని చూడలేకపోయావు. అదే ఎదుటి వాడి లోపల ఉన్నటువంటి మైనస్ని చూసాం కానీ ప్రేమను చూడలేకపోయాం. మనం కూడా మనుషుల కింద లేక పట్టుకెళ్తాం. దేవుడు ఇన్ని ప్రసంగాల్లో ఖచ్చితంగా మన పట్ల బాధపడకుండా రెఫరెన్స్ మనం వెతుక్కోవాలి. అది ఇది రాయడానికి చాలా టైం పట్టింది. 31 అధ్యాయాలు 3 మహానుభావులు రాశారు. చదువుకుంటూ పోవటం కాదు కదా, ఒక మానవ జీవితానికి ఏదో దేవుడు ఒక మంచి సామెత పెట్టాడు. అది ఏంటి అది చూశారండి. చాలా కష్టం అండి, చాలా కష్టంగా రాశారు ప్రసంగాన్ని. ఎందుకంటే దాటుకుంటూ రావాలి ప్రతి వ్యక్తి ప్రతి ఆలోచన నుంచి కూడా. అందుకే ఇది చేయగలవా? ప్రేమను వృద్ధి చేయగలవా? తప్పిదాలు దాచిపెట్టగలవా? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తకుండా ఉండగలవా? చెట్టు లెక్కగలవా? చిగురు పోయగలవా? పాట చెట్టు లెక్కగలవా? ఎక్కుతాడు కానీ ఇది ఎక్కడో. అది చెట్లు ఎక్కుతాడు, చిగురు పోతాడు, మెల్లెత్తాడు, తల్ల పెడతాడు. పాట బాగుంది, మంచి కిక్కు. మరి దీని సంగతి ఏం చేయాలి? దీని సంగతి ఏంటి? వృద్ధి చేయగలవా? తప్పిదాలు దాచిపెట్టగలవా? మాటి మాటికి ఎత్తకుండా చూడగలవా? మిత్రమేదో లేకుండా ఉండగలవా? మిత్రం అంటే స్నేహం. ప్రియమైన దేవుని పిల్లలు, మిత్రుడు స్నేహితుడు అంటే స్నేహితుల్లో ఏదైనా కనబడ్డప్పుడు దాన్ని ఖచ్చితంగా చాలా డీసెంట్ 100% పాజిటివ్ మైండ్లోకి వచ్చేసాం అనుకో, దేవుడు నిజంగా మనం ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించిన వాడు ధన్యుడు. ఒకసారి ఆలోచించండి, పాజిటివ్గా వెళ్ళండి. వాక్యము నేర్పుతున్నప్పుడు మనం ఎదుక్కుంటూ రావాలండి, ఎదగాలి. ఎదుగుతున్నప్పుడే దేవుడు సకల విధమైన జ్ఞానాన్ని ఇస్తాడు, సర్వ పరిపాలనకి ఆంధ్యపోస్తాడు. లేకపోతే కష్టం అవుతుంది. 18-16 సామెతలు. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగజేయును. అది గొప్పవారి ఎదుటికి వాడిని ఒకరిచ్చు కానుక దానిని వానికి వీలు కలగజేయును. ఒకరిచ్చు కానుక వానికి వీలు కలగజేయును. వీలంటే ఎక్కడ వీలు చూసుకోవాలి. ఇప్పుడు వీలు చూసుకోవాలి. మనం కూడా వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ వీలు చూసుకొని కూర్చుంటాం. భోజనం అనుకోండి, ఎక్కడ లేదన్నా పని చూస్తుంటాం, వీలుందా అక్కడ లేదా, ఎక్కడికి వెళ్ళినా వీలు చూసుకుంటాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్విచ్చు కానుకట వీలు చూసుకుంటుందట. నువ్విచ్చే కానుక వీలు చూసుకుంటుంది. అబ్బా ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి నేను ఇప్పుడు అంటే దేవుడికి ఇస్తున్న కానుక ఎక్కడ కూర్చోవాలని చూస్తుంది. అంటే మనం మర్చిపోతాం దేవుడికి ఇచ్చింది, కానీ అది అనుకుంటుంది నేను ఎక్కడ కూర్చోవాలి. నువ్వు ఇచ్చిన కానుక నిజంగా ఒక అద్భుతమైన స్థితిలో ఎక్కడ కూర్చుంటే కానీ ఇంకంతకంటే గొప్పదేముంటుంది చెప్పండి. ఎక్కడ కూర్చోవాలంట? అది గొప్పవారు ఎదుటికి వారిని రప్పించును. వారిని రప్పించును. మనం వెళ్ళాం, ఏదో మనకు ఉడతా భక్తిగా మనకున్నప్పుడల్లా ఇస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయాం ఒక చోటకి ఎక్కడికో వెళ్ళాం. మన గురించి అప్పటికి ఏదో తెలుసుంటుంది వాళ్ళకి. దేవుళ్ళు బాగున్నాడు, మంచిగా వాక్యం చెప్తుంటాడు, లేకపోతే మంచి పాటలు పాడుతుంటాడు, లేదా మంచిగా విశ్వాసంగా ఉన్నాడు, ఇట్లా చెప్తుంటాం. వెంటనే మనకు తెలియకుండానే ప్లీజ్ కమ్ టు డయాస్ అని పేరు వచ్చింది. అప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? అరే నా గురించి చెప్పారా, నా గురించి ఎందుకు ఇచ్చారు అవకాశం తెలుసా? నువ్వు దేవుడి కొరకు ఇచ్చే ఓ మంచి మనసు. ఇది ఎక్కడ కూర్చోబెడుతుందంట? అక్కడ కూర్చోబెడుతుందంట. అది మామూలు విషయం కాదు కదండి. అది గొప్పవారి ఎదుటికి దాన్ని రప్పించును. ఒకరిచ్చు కానుక అది వీలు చూసుకుంటుందట. గొప్పవారి ఎదుటికి రప్పిస్తుంది. గొప్పవాడు అన్నవాడు ఎవడైనా స్టేజ్ చేసుకొని అక్కడ ఏదో చేస్తుంటే నువ్వు కనపడితే నిన్ను ఆటోమేటిక్గా పిలిస్తే అసలు ఎక్కడి ధన్యత, ఎక్కడిది, ఎవరిచ్చారు ఇది అంటే నువ్వు దేవుడి కొరకు ఇస్తున్న కానుక. ఎక్కడికి వెళ్తున్నది? అక్కడికి వెళ్ళిపోయి కూర్చోబెట్టింది. అంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తలగా ఉంచుతాడంటే అర్థం ఇదే. ఈ మనసు ఎవరికి ఉంటుంది?
వెళ్ళాలి అని ఆఫ్రికా నుంచి ఆసియా వచ్చిందే షేబాదేశపు రాణి. ఆమెకు ఉంది. ఆమె అక్కడ తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది, ఇక్కడ పాదాల దగ్గర ఉంది. కానీ అక్కడ ఆమె పాదాల దగ్గర చాలామంది ఉంటారు. సొలొమోను గారి పాదాల దగ్గర ఉంది అంటే కానుక అక్కడ ఉంది. కానీ గొప్పగా చేసింది అంటే సకల రాష్ట్రాలకి, సకల సంస్థానాలకి, ఐరోపా ఖండములో ఆమె రాజ్య పరిపాలనలో సకల సంస్థానాధిపతులకి అది చెప్పినప్పుడు అది ఆమెను అంతకంటే ఎక్కువగా నిలబెట్టిపోయింది. ఇప్పుడు ఆమెకి ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఆమె కంటే కూడా మనం గొప్పవారిగా ఎదగకపోతే రేపు ఆమె పొల్లడ్డేస్తుంది అక్కడ. ఎందుకు? షేబాదేశపు రాణి వచ్చి నిలబడుతుంది అడ్డం. ఎందుకు? వీడు నన్ను ఎదిగిపోవాలా, నన్ను దాటిపోవాలా. అది వీడు నన్ను ఎదిగిపోవాలా, నన్ను దాటిపోవాలా. ఆమె ఎందుకు అడ్డం వచ్చింది? తీర్పు ఆమె ఎందుకు వస్తుంది? ఆమె ఎంటర్ అవుద్ది. ఎందుకు? ఆమె పని ఉంది, ఆమె పని పెట్టుకుంది ఇప్పుడు మన మీద. కనుక ఆమె కంటే ఎక్కువ తలంపు గల ఆలోచనతో దేవుడి పట్ల ఒక్క ఇంచు ఎదిగినా మనం ఉత్తమంగా ఎదిగిపోతాం. అందుకే చెప్పాను కదా మీకు, అప్పు చేసి పెట్టారు దేవుడికి. అప్పు తక్కువ ఇంకా దేవుడికి పెట్టింది చాలా పెడతానండి దేవుడికి. చాలా రాసుకున్నా కూడా ఎవరెవరికి ఏం చేయాలి, ఎవరెవరికి ఏం పెట్టాలి, ఏమిటి అన్నది ప్రతిదీ కూడా రాసుకొని పెట్టుకున్నాం ముందే. ఎందుకు? వచ్చేటప్పుడు వెతుక్కోవటం కాదు, ముందు రాసుకొని పెట్టుకుంటే టిక్కు కొట్టుకోవచ్చు. ఓకే, పలానుడికి 50 రూపాయలు ఇవ్వాలి, 30 రూపాయలు ఇవ్వాలి, 20 రూపాయలు ఇవ్వాలి, రైట్, టిక్కు పెట్టుకోవాలి. అప్పుడు గుర్తు చేసుకోవాలంటే కుదరదాం. ఎందుకు? పెళ్ళప్పుడు చూడు, మనం పెళ్ళప్పుడు అన్నీ బాగా చేస్తాం. కార్డులు పంచే కాదు చాలా బాగా చేస్తాం. మనం కార్డులు పెట్టుకొని అసలు మర్చిపోతాం. అంటే మర్చిపోయా అన్నయ్య అంటాం. ఎందుకు మర్చిపోయావమ్మా? ఎందుకు మర్చిపోయావు? పెళ్ళి హడావుళ్ళు బట్టి మర్చిపోయాయి. అసలు పెళ్లి చేసేది హడావుడి కోసం, మళ్ళీ పెళ్ళి హడావుళ్ళు మర్చిపోవటం ఏంటి? పెళ్ళి అంటేనే హడావుడి, దాంట్లో మళ్ళీ మర్చిపోయా ఏంటి? ప్రణాళిక లేదు. పెళ్లి చేయాలనుకున్నప్పుడే ప్రణాళిక వేసుకోవాలి. ఒక పుస్తకం పెట్టుకొని ఏ ఊర్లో ఉన్నారు, గొనాపాలలో గొన్నాగారితో మొదలుకొని సన్నాగారితో ఉన్నారు లెక్కేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అంటే దీన్ని స్టెబిలిటీ వీళ్ళు వద్దులే సరే ఓకే వీళ్ళు వదిలి పెట్టుకుంటే అప్పుడు కార్డులు వేసుకోవచ్చు. ఏమిటో 2000 కార్డులు వేపి సరిపోలేదు, ఇంకొక ఏమిటి పోయేదే రాసుకోవాలా అంటే హడావుడే ఉంది తప్ప అసలు ఆలోచనే లేదు. పెళ్ళి ఇజుకోట్ హడావుడేనా? పెళ్ళి అంటే ఆలోచన. ఏ ఒక్కరి కూడా ఇంచ కూడా తేడా రాకుండా జరిగించడం అన్నది పెళ్ళి. ఇది ఎక్కడ చేస్తారు? భోజనాలు మైనస్సే, కార్డులు పనికిరావు, ఆయన్ని పిలవలేదు, అంత అడావుడి మర్చిపోయినా. ఎంత అడావుడి ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసావు? అసలు పెళ్లి కొడుకు మర్చిపోతే అయిపోయింది కదా. చివరి విచిత్రం చూడండి, తాలిపుడు కూడా మర్చిపోతాం మనం. ఎంత జ్ఞానవంతులు మరి. ఎందుకు? హడావుడిగా ఉంటే జీవితంలో ఎదగలేము. ఎప్పుడూ కూడా మొక్కలాగా ఎదగాలి, హైబ్రిడ్ మొక్కలాగా ఎదగకూడదు. అది మొన్న చూపించారు నాకు ఒక పండు, సేమ్ సీతాఫలంలాగే ఉంది. సీతాఫల పండేనా? సీతాఫల పండే అనుకుంటారు అందరూ, కానీ దాని పేరు రామఫల పండు. కొత్త పేరు కదా అది. ఎవరు చెప్పారు తెలుసా? రామఫల పండు మీరు విన్నారా? పేరు ఎవరన్నా ప్రపంచంలో విన్నారా మీరు? అసలు బైబిల్లో ఉంటుంది మరి. అది సీతాఫలం అన్నది హైబ్రిడ్ కాదు, అది నాటు. రామఫలం దాన్ని సంగ్రహిస్తే వచ్చింది సేమ్ సీతాఫలమే, కోసి పక్కన పెడితే అలాగే ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే డబుల్ బాడీ రామఫలం. మా గ్రూప్లో రాసిపోయిరా నీకేం తెలుసా? బేబీ చదువుకో బాగా. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు చెప్తానంటే నేను ఎప్పుడు కూడా ఎత్తుక్కుంటాను. ఐ వాంట్, నాకేం కావాలి, ఎక్కడుంది? బైబిల్లో ఉంటుంది అంతే. బైబిల్లో ఉంటుంది, నాకు ఇంకెక్కడ దొరికింది? బైబిల్లో ఉంటుంది అంతే. కనుక ప్రియమైన దేవుడు ఎదడు నేర్చుకోవాలి. అందుకనే దేవుడికి పెడితే ఎక్కడుంది సార్? ఈ పెట్టడం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చిందో తర్వాత అర్థమైంది. ఇప్పుడు మాత్రం దీన్ని లైన్ పెట్టుకుంటాం మనం. అది ఎందుకంటే ఈ రెఫరెన్స్ని మీరు అండర్లైన్ చేసుకొని మనసులో పెట్టుకోండి. ఎందుకో తర్వాత చెప్తాను. అది ఒకడు ఇచ్చు కానుక వారికి వీలు కలగజేయను అంటే అది వీలు చూసుకుంటుంది. అబ్బా ఈ మనిషిని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడతా. మా అనుకోకూడదు, నేను ఆడ కూర్చోవాలనుకోని. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నాయన సీటు కాదని చెప్పి వెళ్ళి కూర్చో, మాకు నీకంటే గొప్పడు వస్తే మళ్ళీ నెట్టమంటారు కిందకే, మళ్ళీ మొఖం ఆడిపోద్ది. వద్దు, సీటు ఉన్నా సరే ఎక్క మాకు. ఎందుకు పిలుస్తారు? వీలు కలగజేసుకొను. యేసుక్రీస్తు వారు చెప్పరా? ఎవరైనా సరే పిలిచినప్పుడు కబుక్కుని వెళ్ళిపోయి పక్కన అలా కూర్చో, మాకు దూరం కూర్చో.
పిల్లప్ప అయిపోయింది అనుకో, నో ప్రాబ్లం, సంతోషపడమ్మా, నేను ఎట్లా ఆశించలేదు కాబట్టి నాకు దక్కలేదు. ఇప్పుడు పిలిచారు అనుకో, వావ్, ఎక్స్పెక్టేషన్ చేయలేదు కానీ దక్కింది, ఎంత ఎక్సైటింగ్ ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్, అక్కడే ఉండాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేద్ది. ఎలా వచ్చింది? నిన్ను తీసుకొచ్చేది, వీలు చూసుకునేది ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చిన కానుక. అది మనం అనుకుంటాం, కానుక మనం ఇచ్చి మర్చిపోతాం. ఎప్పుడు ఇచ్చామో, ఎంత ఇచ్చామో ఏం గుర్తుంటాం. ఏదో గుర్తుపెట్టుకుంటాం, 1-2 కానీ పెద్ద గుర్తుంటాం. కానీ అది గుర్తుపెట్టుకుంటుంది, రోజు గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకు? పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి బోధ చేస్తుంది. ప్రసంగం విని రాత్రి అయ్యగారికి ఏం పెట్టాడు, ప్రసంగం విని రాత్రి అయ్యగారికి ఏమి ఇచ్చాడు. ఇవి కానుకంటే ఇవి కూడా, ఇవన్నీ దృష్టిలోకి వస్తాయి. ఇవన్నీ అనుకుంటే ఏంట మార్గం పెట్టుకొని రౌండ్ టేబుల్లో సోమవారమా బాగా ఎంజాయ్ చేసావా, అయ్యగారితో కలిసి చేసావు, మంగళవారం చేసావా, ఎందుకు చేయలేదు అంటే ఈ తత్వం మొత్తం ఇవి డిస్కషన్ చేసి ఒకనొక స్థితిలోకి, ఒక పొజిషన్కి వచ్చి కూర్చోబెట్టడానికి వీటి కానుక అంటారు. కానుక అనగానే పెట్లో వేసేది కాదు, అది ఓకే. కానుక అంటే అదే కాదు, ఇది కూడా కానుకే, ఇది కూడా కానుకే. ఇవన్నీ డిస్కషన్ చేస్తాయి. పగటికి పగలు బోధ అంటే అది అనుకుంటుంది మనసులో పగలు అనుకుంటుందంట, అమ్మయ్య ఈ పగల్లో ఇలా ఉంది, ఇలా ఇంతలో ఉన్నాడు, ఈ వాటి ఇంత ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా ఇలా ఇలా. రాత్రి రాత్రి కూడా డిస్కషన్ ఉంది వాక్యం. అంటే పగలు రాత్రి కానుక, కానుకంటే అది, కానుకంటే అది అన్నీ వీటితో సహా ఇవి. అందుకే వచ్చి అడిగారు, అయ్యా మరి ఏం చేయమంటావు? ఏంటి పుదీనా, సోంపులు, జీలకర్రలు మొత్తం వేసాయి, వాటితో పాటు ఇవి కూడా వేయాల్సింది అంటాడు. అవి ఓకే, కానీ ఇది కూడా జరగాలి. అప్పుడే కానుక అన్నది పరిపూర్ణం అవుతుంది, లేకపోతే అసంపూర్ణం అవుతుంది, అసంపూర్ణంగా ఉంటుంది. అది నేను ఎక్కడ కూర్చోబెడుతుంది తెలుసా? అక్కడ కూర్చోబెడుతుందంట. అది గొప్పవారి ఎదుటకు వారిని రప్పించును. గొప్పవారంటే ఆ పక్కన ఎవడో కూర్చోలే స్థితిలోకి మనోడు ఉన్నాడేంటి అక్కడ అంటే, ఈడు అక్కడ అన్ని చేసుకుంటూ వచ్చాడు, ఫిలప్ చేశాడు లైఫ్ని. అందుకే ఆ స్టేజ్ ఇచ్చాడు. ఇచ్చేది ఎవరు, పుచ్చుకునేది ఎవరు అంటే నీ ప్రవర్తన, నీ ఆలోచనే. ఇలా ఎప్పుడైతే మనసు రాకుండా వెనక్కి వెళ్ళిపోతుందో వెంటనే అంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోతుంది, పరిస్థితి అయిపోతుంది. సామెతల గ్రంథము 28:4, సామెతల గ్రంథము 28:24. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకున్నవాడు నశింపజేయవానికి జతకాడు. జతగాడంటే ఎవడో, జత పనివాడు ఎవడు? తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహమే కాదని చెప్పుకునేవాడు. అసలు తల్లిదండ్రుల సొమ్ము తినటమే, దోసుకోవటమే కరెక్ట్ కాదు తెలుసా? అంటే అర్థం తెలుసా? స్వాస్థ్యము ఎప్పుడు కూడా మంది కాదు, మనం సంపాదించాలి. దావీదు గారు కట్టింది అంటే ఉండొచ్చు, సొలొమోను గారు వద్దు, ఆయనదే నాదే. ఎందుకు లేడు? దావీదు పురంలో ఎందుకు లేడు? కొత్తగా ఎందుకు కట్టించుకున్నాడు? అది ఆయన కష్టార్జితం దేవుడు ఇచ్చింది, నా కష్టార్జితం దేవుడు నాకు ఇస్తాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ రోజున సొమ్ము కొరకు తల్లి మర్డర్, పేపర్లో సొమ్ము కొరకు తల్లిదండ్రులు దివాలా తీశారు, రోడ్డు పడ్డారు. ఎందుకు? పైగా తప్పేం కాదు, వాళ్ళు సంపాదించి మొత్తం నా కొరకే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక నిజం చెప్తా. నేను ఉంటున్న ఇంటిలో ఆడపిల్ల పెళ్ళి వెళ్ళేటప్పుడు చాలామంది కానుకలు అవి ఇస్తుంటారు, గ్లాసులు లేకపోతే డేక్షాలు అవి ఇస్తుంటారు. ఒక్క గ్లాసు కూడా కనపడటానికి వీళ్ళని చెప్పేసి అమ్మగారికి, ఈవెన్ ఒక గ్లాస్ నాకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? నేను 6th క్లాస్ 7th క్లాస్ నుంచే నేను దేవుడి వైపు చెప్తున్నాను లోకంలో. అప్పటి నుంచి చెప్తున్నానా? అప్పటి నుంచి ఒక్కటే కాన్సెప్ట్, నేను సంపాదించిన వస్తువు నాకు కనపడాలి. నేను ఏదైతే సంపాదించుకుంటానో అది సంపాదించాలి. 10 లక్షల రూపాయల కారు నన్ను నుంచి ఈ రోజు నుంచి నా సొంతం అయిపోయింది, దాని మీద ఎంఐ లేదు. పోలే సంతోషం వేసింది నాకైతే. ఎందుకు? రెక్కల కష్టం. ప్రేమ దేవుని పిల్లల, ప్రతి వస్తువు కూడా నేను సంపాదించిందే ఉండాలి. ఇది దేవుడు నాకు నేర్పాడు. అమ్మ సొమ్ము, అబ్బ సొమ్ము, అయ్య సొమ్ము, వార సొమ్ము అసలు నచ్చదు దేవుడికి. ఏమని చదువుతున్నాడు? జత పనివాడట. తల్లిదండ్రుల సొమ్మును ఆశించేవాడు దానికి జత పనివాడు. అంటే దేవుడి మీద నమ్మకం లేక, దేవుడు అంటే మనకి అది ఉద్దేశం లేక అంత స్థితికి ఎదగలేమన్నా డైలమా లేదా ఏంటి తీసేయ్ అని చెప్పేసి అంటే. ప్రేమల దేవుని పిల్లరా, ఎందుకు నేను పాటిస్తానంటే మీరు పాటించమని చెప్పడానికి చెప్పట్లేదు, ఇవన్నీ నేను చేశాను అని చెప్తున్నాను అంతే.
నేను చేసిన ఏది మిమ్మల్ని చేయమని చెప్పను. ఎందుకంటే నాకు చేయటం అలవాటు, ఇలా చేసుకుంటూనే వెళ్తుంటాను. ఆయన చెప్పాడు కాబట్టి చేస్తాను అంతే. నాకు వాళ్ళు వద్దు. మరి అది ఎందుకు, అది ఎవరో ఒకటి తీసుకుంటారు అంతే. మా చిన్నోడికి ఇచ్చేసాం, మా బాబాయ్కి 7 సెంట్లు ఇస్తాను, 7.5 సెంట్లు ఇస్తాను చిన్నోడికి ఫ్రీగా, తీసేసుకో రే ఇది తప్పుకో మా డాడీని అంటే. అప్పటికి పెదరాడేనా? అప్పటికి పెదరాడినే. ఎందుకు అంతే, ఒక కుటుంబానికి ఒకడు ఉండాలంతే చెప్పేవాడు. డాడీ నీకు ఉంది తప్పుకో, రే నీకు ఉంది తప్పుకో, ఆడుకు వేసుగాడు శివాల్ డాడీ ఆడి పిల్లలు చేసుకుంటా, నీకు ఇష్టం చేద్దాం అంతే, కూడా తప్పుకో అంతే. చిన్నోడికి ఇచ్చేసాం. ఎక్కడ 4 రాలేదు, 3 రాలేదు, ఒకే మాటతో మొత్తం ఫాస్ట్ అయిపోయింది. దేవుడు నేర్పింది. ఎందుకు నన్ను ఆశించొద్దు అన్నాడు. నా తల్లిదండ్రుల సొమ్ము ఏమీ నేను ఆశించనమ్మా. అది ఒకవేళ ఉందనుకోండి ఖచ్చితంగా ఏం చేసేవాడిని చెప్పేవాడిని. లేదు కాబట్టి ఇప్పుడు చెప్పేవాడు బాగోదు. ఎందుకంటే నేను చెప్పాడు కదా, సమస్త భారాన్ని నా మీద మోపిన ముందుకెళ్ళు, ఏం కావాలి వెనకాల నేను పనిచేస్తా. క్రైస్తవ్యం ఈ రోజున మర్డర్లు ఎక్కడ జరిగాయి చెప్పాను మీకు చాలాసార్లు. గుంటూరు సిఎస్ఐ చర్చ్ సొమ్ము కోసం మర్డర్ జరిగింది. మెదక్ దరిద్రులంతా ఆడికే పోతుంటారు. ఎందుకు? నెత్తి మీద కొరుకుని బొచ్చు ఒకటి ఉంటుంది కదా, దేవుడికి ఇద్దామని బొచ్చు చూసుకుంటాడు దేవుడు. అసలుకి నాకు ఒకటి అర్థం, ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఇది ఏం చేసుకుంటాడు అసలు? ఆయన లెక్కేస్తారా? లెక్కేసుకుంటాడు అంతే. ఆయన ఏం చేసుకోడు. దీని మీద లెక్కేసుకుంటాడు, నీకు లెక్కేస్తాడు. మొక్కులు ఈ మొక్కు, దేవుడా కంఠం ఇస్తా ప్రభా, నా కిడ్నీ ఇస్తా ప్రభా, నా కన్ను ఇస్తా ప్రభా, నా చెవి ఇస్తా ప్రభా, ఈ ఇంతవరకు మేసా కట్ చేసుకుని ఎప్పుడు లైఫ్ తిట్టా ఉంటా ప్రభా. ఇది మొక్కుబడి అంటే. అంత బాగుందండి అసలుకి. క్రైస్తవులు ఈ మొక్కుకోవాలి. ఇదేంటి జుట్టు పోతే జుట్టు వచ్చింది ప్రభా, ఏలిస్తా ప్రభా మొక్కుంటామండి మనం. అమ్మో ఏలిపోతే అందం పోద్ది. ఎందుకు? అద్దెట్టంటే బాగా కనపడుద్ది. ఏ మొక్కలు ఇవి మొక్కులంటే. ఎదగదా అంటే క్రైస్తవ్యంలో ఎదగల. అందుకు బాధపడ్డాడు దేవుడు. అందుకే సామెతలు ఇచ్చాడు దేవుడు. జతపనివాడు అంటున్నాడు చూడండి. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుని వాడు వారికి జతపనివాడు అంటే ప్రేరేపిస్తుంది. అంటే దేవుడు ఏం చెప్పాడు? సమస్త భారాన్ని నా మీద వేసి నువ్వు సాగితే నీకు ఇస్తారని చెప్పినప్పుడు వద్దు, ఆడ 30 వచ్చినా పావలో వచ్చినా అది వచ్చినా నువ్వు దొబ్బేసే పోతుంటుంది. అంతేనా? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తలుసుకుంటే ఇలా తిప్పేస్తాడు మన ప్లేట్ని. ఇంకా 10 మంది మన కాలకాడికి రావాలి. 10 మందికి పెట్టే స్థితికి ఈరోజు మనం ఎదగాలండి. అది అంత గొప్పగా ఎదగాల. అంత సాక్రిఫైసెస్ స్థలం మనకి ఏం చేస్తే ఎక్కడి నుంచి వస్తే అది రావాలంటే బలంగా ఉండాలి. దేవుళ్ళు బలంగా ఉండాలి. అందుకే చెప్పిన ఇంటికాడ మంచిగా 5 సెంట్లు స్థలం ఉంది. టీచర్లు ఏం చేస్తున్నా కూడా చెప్పేసిన పడేసేసి కింద 2 కార్లు పెట్టేసి పైన 2 స్టేర్లు వేస్తా. పంచుకోవడానికి ఉండదు అన్నదమ్ములకి. ఇంకా తమ్ముడు పైన ఉంటాడు, అన్న పైన ఉంటాడు, ఆత్మీయ పైన ఉంటారు. ఇంకా పంచుకోవడం ఉంది అక్కడ. అన్న నీకేది, తమ్ముడు నీకేది. పంచుకునే అనే పదం వినడానికి నేను ఎప్పుడు ఇష్టపడను. ఇష్టపడను. ఎందుకంటే అది ఎందుకో నాకు నచ్చని పదం. తల్లిది తండ్రిది పంచుకోవడం అంటే కాదు. రక్తం పంచుకొని వచ్చాం, ఇంకా చాలు. మళ్ళీ ఈ పంచుకోవడం ఏంటి అసలు? అది ఆ ప్లాన్ వేసాను. ఫ్యూచర్ అనదర్ మరొక టైంలో ఖచ్చితంగా మీకు చెప్తాను. అప్పుడు హౌస్ ఫంక్షన్ అయితే అందరం వెళ్దండి, మన సంఘ బిడ్డలు అందరూ కూడా అప్పుడు తీసుకెళ్తాను. ఇప్పుడు చెప్పిందే కడతాను. అక్కడ చెప్పిందే 2-3 కార్లు ఆగేంత ప్లేస్ కింద ఫస్ట్ ఫ్లోర్ తమ్ముడికి, 5th ఫ్లోర్ నాకు, మనం అంతానికి ఆత్మీయులకి అలా సెట్ చేసి కట్టేస్తాను. అప్పుడు ఇంకా బాగాలే ఉంటే నాది అనేది లేదు, మాది. ఇన్స్పిరేషన్ టు విలేజ్. అందుకే దేవుడు కోరుకున్నాడు. ఏమని? ఫస్ట్లో చెప్పిన మాట అదే. అందుకే ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఫస్ట్ అదే చెప్పాడు. ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇన్స్పిరేషన్ ఉండాలి. ప్రతి పనికి ఇన్స్పిరేషన్ ఉండాలి. స్వార్థం అనుకో వచ్చేస్తూనే ఉంటుంది జీవితంలో. అది రేపు నాకు వచ్చే సొమ్ము కూడా ఎలా పంచాలో ముందే లిస్ట్ పెట్టినా. ఎవరెవరికి నమ్ముకున్న వాళ్ళకి ఏం చేయాలి, ఇంకా అవసరానికి ఏం చేయాలి. అది ఎందుకు పెట్టాను? అది కూడా వాటివే. ఎందుకు? నాకు భయం ఎక్కువ. ఎంత భయం అంటే ఈ రెఫరెన్స్ పెడతా మీకు. ప్రభు ఇక్కడే ఉంచున్నాను, ఇంతకంటే ఎక్కువ వెళ్ళాను అనుకో నేను దెబ్బపడిద్ది నాకు, ఎక్కడ ఉంచు అని చెప్పినాను. అది ఇప్పుడు మీరు చూపించాను నేను. తెలుసా? చూపిస్తా చూడండి. లాస్ట్ మాట 30వ అధ్యాయము. సామెతలు అనగానే మన జీవితాన్ని సాగనంపటానికి సిద్ధంగా ఉన్న దేవుని మాటలు అని అర్థమైపోవాలి.
పరలోకానికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్న దేవుని మాటలు సామెతలు. రైట్, 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. జీవితంలో ఇవి మనం చేసుకుంటే, నేను చేసుకున్నా కాబట్టి చెబుతున్నా, మనం చేసుకోవాలని చెప్పాలని చెప్పట్లేదు, చేసుకుంటే ఇంకా మంచిగా చెబుతున్నాను. ఎనీహౌ చాయిస్ ఇస్ యువర్స్. దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నా. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. నేను చావక ముందు చూడాలయ్యా. అదేంటి తెలుసా? వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. మిడిల్గా ఉంచయ్యా, మిడిల్గా ఉంచు. అది 2. అందుకే మీకు చెప్పాను 2 విషయాలు, 2 సంగతులు. దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోవడానికి ముందు వాటిని నాకు అనుగ్రహించు. అంటే నేను చావక ముందే చూడాలి వాటిని అని చెప్పాడు కదా. ఏం చేయకుండా పోయాడా? అట్లా వద్దు, చేసి పోవాలి, చేయించిపోవాలి, చూపించిపోవాలి. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. 1 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఒక మాట అంటే ఒక పక్కన 3 నెలలు కల్పించుకునే మాటలు నాకు వద్దు ప్రభు. ఒక మాట ఉంటే ఒక మాట పక్కన చాలు, ఒక్కటే చాలు. ఇంకా దాని పక్కన ఇంకో 2 ఇంకో 3 ఊహించుకోవడం వద్దు ప్రభు, వద్దు. అదొద్దు, అది నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం కానిది. 2వది పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. పేదరికాన్ని ఇస్తే కిందే చెప్తున్నాడు. పేదరికాన్ని ఇస్తే ఏమిటంట? లేక పేదని దొంగిలించి నా దేవుని నామను దూషిస్తా. పేదవాడుగా ఉంటే ఈ నామాన్ని దూషిస్తా. ఎక్కువైతే నీ ఓడలో ఎదిరిపోవంట. అది మధ్యలో ఉంటే అమ్మయ్య తరగనిది. అటు పేదరికానికి వెళ్ళను, ఇటు ఐశ్వర్యానికి వెళ్ళను, ఎప్పుడు మధ్యలో సూపర్గా ఉంటాను. ఎంత బాగుందండి అసలు. అంటే సొమ్మంతా ఏం చేస్తానంటే మధ్యలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నా. అది ఎందుకు అలా దొబ్బేసి అలా వెళ్ళిపోయి అయ్యగారికి ఏమంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గులు వచ్చింది. నేను చాలా చెప్తుంటా, మన అయ్యగారికి ఆడ 3 బిల్డింగ్లు, ఆడ 5 బిల్డింగ్లు, ఆడ రెంట్లన్నీ వస్తాయి. ఇదంతా ఏమంటారు చెప్పా? లఫాయితనం. అది మరి నీకేముంది? అయ్యగారికి 4 బిల్డింగ్లు చెప్పావు, మరి నీకేముంది? నీకేమన్నా వేసాడా? చేతి మీద దులిపాడా? ఏం లేదు, ఆడే. అందుకనే హార్ట్ అటాక్ చచ్చిపోతారు చాలామంది కాపరు. ఎందుకు? బరువు ఎక్కువైంది గుండె మీద బరువు ఉండకూడదండి. చాలా హ్యాపీగా ఉండాలి గుండె ఎప్పుడు కూడా. ఎందుకు? హృదయ తలంపులు మొత్తం ఎక్కడే ఉంటాయి కాబట్టి తలంపుల్లో బరువు ఎక్కకూడదు. గుండె ఎప్పుడు కూడా చాలా తేలిగ్గా ఉండాలి. గాల్లో తేలినట్టు ఉంది అటు ఉండాలి. హార్ట్ చాలా హ్యాపీగా ఉండాలి, లేకపోతే బరువు మోయలేము. అది అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చేయాలో ఎలా చేయాలో ముందుగానే దేవుడి పక్షాన ప్రణాళిక వేశాను. పేదరికం వద్దు. అందుకే నేను చెప్పిన పిల్లలు ఎదిగొస్తుంటే ఒక్కొక్క స్టేజీ కొరకు ఒక్కొక్క లైఫ్ ఇస్తాను చెప్పిన అమ్మగారికి. పెళ్లి కాకముందే, ఇప్పుడు కాదు. అది పెళ్లి కాకముందే పేర్లు పెట్టాను, మీకు తెలుసో తెలియదు. నిజం, పెళ్లి కాకముందే పేర్లు పెట్టాను. ఫస్ట్ అమ్మాయే పుడుతుంది. అమ్మాయికి శ్రీజ అనుకున్న, 2 కలిసి రాదు నాకు. బైబిల్లో శ్రీ నిధి కాబట్టి నిధి పెట్టేసిన. బాబుకి చరణ్, దేవ్ చరణ్. మళ్ళా రేపటి పూట వాడికి దేవి ఇవ్వండి మళ్ళీ ఇటుపోద్ది ఎందుకు చెప్పేసి సింపుల్గా 3 అక్షరాలు కొడుక్కి 3 అక్షరాలు బిడ్డకి. ఎప్పుడు? బిఫోర్ మ్యారేజ్. తర్వాత చెప్పిన వాళ్ళు ఎదిగొస్తుంటే ఒక వయసు వచ్చి ఈ లైఫ్ ఇస్తా, ఒక వయసు వస్తే ఈ లైఫ్ ఇస్తా, అలా ఇచ్చుకుంటూ వచ్చాడు. చిన్న ఊహ వచ్చేసింది, చిన్న కారు కొనిపెట్టాడు. ఇంకా ఊహ వచ్చేసింది, పెద్ద కారు కొనిపెట్టాడు. ఇంకా పెద్ద ఊహ వచ్చింది, పెద్ద బిల్డింగే ఇస్తా. మీకు కూడా ఇస్తా, టెన్షన్ మాట్లాడలే. కానీ మాట తప్పను కదా, నేను అసలు భయం ఎక్కువ నాకు చెప్పే ఇప్పుడు మీకు వాక్యాలు. అది ఇలాంటి సేవ లోకములో ఎవడైనా చేశాడేమో చూడాలా. ఈ యూనివర్స్ విశ్వం మీద దేవుని మనసులో ఉన్నటువంటి సేవ ఎవడైనా చేసినట్టు చూడాలి. వాడి స్వార్థం కొరకు, వాడి కొరకు కాదు. అందుకే దేవుడికి 1,00,000 రూపాయలు కానికిచ్చారు స్వార్థ కొరకు. అది ఇప్పుడు కంటి ముందు కనపడుతుంది. 10,20,000 రూపాయల కారు మనకి సొంతం అయిపోయింది. అది మన సొంతం. మన 10వ తరగతి నుంచి ఈఎంఐ మొత్తం అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. అంటే దేవుడు ఎంత ఇస్తున్నాడు, ఎన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇల్లు, మనం ఉంటున్నటువంటి ఈ ఇల్లు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అమ్మితే 23 లక్షలు తీసుకుంటారు. ఎందుకంటే చాలామందికి ఈశాన్యం అని, తర్వాత మూలం అన్నీ చాలా ఉంది.
40,000 రూపాయలు కింద పోయినప్పుడే నాకు 7 లక్షల రూపాయలు అడిగారు. కానీ ఇది దేవుడిది, దేవుడు ఇచ్చింది దేవుడికి ఉంటుంది. ఇది అమ్మం. ఇప్పుడు అమ్మినా సరే 18 నుంచి 23 లక్షల మధ్యలో నడుస్తుంది. అంటే దేవుడు నాకు ఎంత ఇచ్చాడు? ఎన్ని లక్షలు ఇచ్చాడు? కేవలం 50 రూపాయలతో హైదరాబాద్ వచ్చాను. నేను నమ్మాను దేవుడిని. 100 రూపాయలు జేబులు వేసుకొని బయటకు వచ్చాను. 50 రూపాయలు సూర్యాపేటలో ఖర్చు అయిపోయాయి. 50 రూపాయలు హైదరాబాద్ వచ్చాను. ఈ రోజున ఆ 50లో ఎన్ని చూస్తున్నానో, దేవుడు రేపొద్దు పూట నాకు ఎన్ని ఇవ్వబోతున్నాడో మీరు చూడాలి. అందుకే నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. మధ్యలో ఉంచు. ఎందుకంటే నేను అటు వెళ్ళను, ఇటు వెళ్ళను, మధ్యలో ఉండి అద్భుతంగా ఈ ఆలోచన వెళ్ళిపోతా అని మంచి ఒడంబడిక. అదే ఈరోజు నాకు దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. నేను పెట్టేనబ్బ దేవుడికి, అందుకే దేవుడు నాకు ఇచ్చాడు. అది సమయాన్ని ఇచ్చాను, ఆసక్తిని ఇచ్చాను, ఆలోచన ఇచ్చాను. వాక్యం అందకపోతే ఎక్కడ అందిద్దా ప్రభు అని వెతికి సమయాన్ని ఇచ్చాను, వెతుకులాట ఇచ్చాను. అనేక ప్రశ్నలు లోకానికి ఇచ్చాను, అనేక ఆన్సర్ల కొరకు దేవుడిని అడిగాను. ఇన్ని అందుకొని పుచ్చుకున్నా కాబట్టే ఈ రోజున సువార్తలో సాగిపోతున్న అద్భుతమైనటువంటి ప్రసంగం అరవడితో. కేవలం ఒక్కరిని నమ్మాను, ఆయన నా దేవుడు. అంతే. మీరు కూడా నమ్మండి. ప్రతిదీ కూడా తృణీకరించాను. చెప్పాను కదా, అట్టమాంసం అవసరాలే. నీ బోర్డు ఎవరికి కావాలి? అది కాపులకు వచ్చేటప్పుడు కిలో చూస్తాడు, ఇప్పటికి ఇంట్లో ఉంది దాచుకున్న గిఫ్ట్. చుట్టాలు ఎవరో వస్తే 50 రూపాయలు పెట్టి తెచ్చాను, 60 రూపాయలు పెట్టామంట సంథింగ్. 1000 ప్లేట్లు, 12 ప్లేట్లు తెచ్చినప్పుడు 5 రూపాయలు ఒక్కొక్కటి బాలనగర్లో. అట్లా ఒక్కొక్క గ్లాసు, వార్తా పేపరు. కొరికెళ్ళిపోతే ఇంట్లో ఒక్కతే ఉంటుందని చిన్న టీవీ 900 పెట్టి బాగా చేయించుకున్నా, అప్ట్రాన్ కంపెనీ. ఇలా ఎదుగుతూ వచ్చా. ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు అలా ఉన్నాయి. నా ఎదురు ఒక స్కూటర్ ఉంటుంది, 5 పెట్టి కొన్న ఖమ్మంలో. సెకండ్ హ్యాండే, కానీ ఊర్లో ఫస్ట్ కొంత కూడా నేనే. మరి చూడు, సెకండ్ హ్యాండ్ ఫస్ట్ నేనే. అలా ఎందుకు వచ్చానంటే ప్రతిదీ కూడా నా కష్టంలోంచి రావాలి. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్. అది ఎక్కడో వాళ్ళు అప్పు వచ్చి పడింది అనుకో, వాళ్ళు అప్పో అయిపోద్ది అంతే. అది అప్పలో అప్పలు వద్దు మనకి. అది ఎందుకంటే కప్పమే. ఎందుకు సామెతలు అంటే ఇది సామెత. సాగిపోయే మనస్తత్వం గల వాడికి ఎందుకు దేవుడు దూరంగా ఉంటాడు? ఆలోచించండి. నేను నమ్మిన దేవుడు గొప్పవాడైతే, నేను ఇచ్చే కానుక దేవుడు గొప్పదైతే, అది ఆ లిస్టులో ఉంటే నేను అత్యధిక స్థితిలో నిలబెడుతుంటే ఇంతకంటే ఏం కావాలి నాకు? వాట్ ఐ వాంట్, ఇంతకంటే ఏం కావాలి నాకు? నేను ప్రశ్నించుకుంటానండి నన్ను ఎప్పుడు కూడా. నేను ప్రశ్నించుకుంటేనే మీకు వస్తాయి ఇవన్నీ కూడా. నేను చేసిందే చెప్తాను మీకు. అది ప్రసంగంలో వస్తుందంటే నేను చేసి ఉండాలి, లేకపోతే కష్టం. కనుక ప్రియమైన దేవుని పిల్లల, సామెతలు సాగిపోయే మనస్తత్వానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి గులికలు. బాగా వేసుకుందాం, మనసు నిద్రపోతుంది, తేలిగ్గా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ఎదుగుదల ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ఆసక్తి ఉంటుంది. అది దేవుడు మెచ్చుతాడు. దేవుడు మెచ్చాడంటే మనల్ని తుంచేవాడు ఎవడు, మనల్ని తుచ్చేవాడు ఎవడు. కాబట్టి సొలొమోను మానవాళి ఎదుగుదల దేవుడు ఎలా ఉండాలో సామెతల రూపంలో చెప్పాడు. ఈ 30వ సామెత చెప్పింది సొలొమోను గారిలోంచి సేకరించి ఈ మహానుభావుడు చెప్పాడు. అది ఎవరో అబూరాజు చెప్పాడు. 31 రాసింది మన లెమూయేలు గారు. కాబట్టి ప్రియమైన దేవుని సొలొమోను గారి మాటలే ఎత్తి రాసాడు. అర్థం లేదు సార్, ఆయన చెప్పిన వాళ్ళకి నచ్చి వాళ్ళు మళ్ళీ చెప్పాడు. అది దేవుడు ఇచ్చేసాడు, వాళ్ళకి పేరు పెట్టాడు. అంటే సొలొమోను గారి సామెతలు వాళ్ళు ఎంత గొప్పగా ఆపోసన పట్టారో మీరు చూడండి. ఆ ఆపోసన బట్టి వాళ్ళు పలికినప్పుడు వాళ్ళను కూడా వాళ్ళ పేరుతో రాశాడు. అంటే సొలొమోను గారితో సమానంగా అగూరు రాజుని గారివ్వండి, లెమూయేలు రాజుని గారివ్వండి తీసుకొచ్చి ఈక్వల్గా పెట్టాడు సామెతల గ్రంథంలో. నాకు దక్కదా? నమ్ముదాం, దేవుడిని మాత్రమే నమ్ముదాం, దేవుడికి మాత్రమే ఖర్చు పెట్టాం, ప్రేమిద్దాం. చెడు నుంచి మనకు అనిపిస్తున్న ప్రతి దరిద్ర తలంపు ఎదుటి వాళ్ళు కనపడ్డా దాన్ని చాలా హ్యాపీగా ప్రేమిద్దాం. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం ప్రేమిస్తాడు. సామెత అంటే జీవిత పరమార్థంలో ప్రేమతో మొదలయ్యి ప్రేమతోనే ఎండ్ అయ్యేది. కనుక లవ్ టు లవ్ ఈజ్ ఈక్వల్ టు సామెత. ప్రార్థించుకుందాం. Thanks for watching and please subscribe. Thanks to all. God bless you.